ప్రైజ్ లార్డ్. ప్రతి ఒక్కరికి దేవుని నామంలో నా శుభాహ్వానాన్ని తెలియచేస్తున్నాను. మరి ఈ వారం కొరకైనటువంటి దేవుని యొక్క మాటను మనం చూసుకోవడానికి సిద్ధపడదాం. అందరూ వచ్చేసారా? ఇంకెవరైనా రావాల్సిన వారు ఉన్నారా? వాళ్ళందరినీ కూడా చేర్చడానికి పిలవండి. అలాగే మీ కుటుంబీకులుగా, మీ స్నేహితులుగా, మీ బంధువులుగా మీకు ఎవరైనా ఉంటే వారిని కూడా ఈ మాట దేవుని యొక్క మాటగా వారు నేర్చుకోవటానికి వారిని కూడా మీరు ఆహ్వానించండి. చర్చికి రావాలంటే వాళ్ళు ప్రయాణం చేసి రావాలి. ఇప్పుడైతే ఏ ప్రయాణం చేయక్కర్లా, ఎవరింట్లో వాళ్ళు కూర్చుని కుటుంబం అంతా కూడా మీరు చూడొచ్చు. ఎందుకు మీరు ప్రతి ఆదివారమో మానక, ప్రతి మంగళవారం మానక దేవుని మందిరానికి వెళ్ళిపోతారో అని వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారు కదా. వాళ్ళకు కూడా మీరు ఈ దేవుని వాక్యము యొక్క అవసరతకి మీరు ఎందుకు పరిగెడుతున్నారో తెలియజేస్తే ఖచ్చితంగా వాళ్ళు దేవుని వెంబడిస్తారని, ఒకరోజు వాళ్ళు కూడా దేవుని రాజ్యంలో ఉంటారని మనకు ఆశ. దయచేసి వారికి నన్ను పరిచయం చేయొద్దు, దేవుని వాక్యాన్ని పరిచయం చేయండి. దేవుని యొక్క వాగ్దానంలోనికి మనం వెళ్ళిపోదాం. ద ప్రామిస్ ఫర్ దిస్ వీక్, కీర్తనకారుడు 22వ కీర్తనలో నుంచి మనతో మాట్లాడే 26, 27వ లేఖనాలను మనం చదువుకుందాం. కీర్తనలు 22 వచనం 26 మరియు 27వ వచనం. Psalm 22 verse 26 and 27. దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకం చేసుకొని యెహోవా తట్టు తిరుగుదురు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసేదరు. ఇది దేవుని కొరకు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు చెప్పబడుతున్నటువంటి మాట. 27వ వచనం, 26వ వచనం. దీనులైనటువంటి వారందరినీ కూడా భోజనం చేసి తృప్తి పొందుతారు. నీకు ఆహారం ఎలా దొరుకుతుందో, ఎక్కడి నుంచి వస్తుందో, ఎలా వస్తుందో, ఎవరిస్తారో, ఇది క్రైస్తవులు ఇస్తారా, హిందువులు ఇస్తారా, అన్యులు ఇస్తారా కాదు. ఇది దేవుని నుంచి వచ్చేటువంటి ఆహారం చేత నువ్వు పోషించబడతావు. మంచి గోధుమల చేత నువ్వు తృప్తిపరచబడతావు. మరి ఆవు పాల మజ్జిగ నువ్వు తీసుకుంటావు. కొండ తేనెను నువ్వు భుజిస్తావు. గోధుమ మెరికల సారం నువ్వు అనుభవిస్తావు అని దేవుని యొక్క వాక్యం. కాబట్టి ఖచ్చితంగా మీ జీవితంలో దీనులందరూ కూడా భోజనం చేసి తృప్తి పొందుతారు. దేవుని వెతుకువారు ఆయన స్తుతిస్తారు. ఈరోజు దేవుని వెతకడం అంటే ఈ వ్యాధి, మరణము నీ దగ్గరకు వచ్చి నీ పక్కన నిలబడి నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నట్లు నీ ముక్కులో ఉన్న జీవాన్ని తీసేసుకోవటానికి ప్రయత్నం చేసే ప్రదేశం నువ్వు అనుభవిస్తావు. అది కొంచెం జలుబు చేస్తే చాలు, కొంచెం దగ్గు వస్తే చాలు, కొంచెం జ్వరం వస్తే చాలు, ఈరోజు కలవరం పడిపోయే పరిస్థితులు మన ముందు ఉన్నాయని మనకు తెలుసు. ఇలాంటి సందర్భాల్లోనే నువ్వు దేవునిని వెతుకుతావు, ఆయన స్తుతిస్తావు, హృదయంలో తెప్పరిల్లి నిత్యము బ్రతుకుతావు. నువ్వు కలవరపడుకో, భయపడుకో, అది ఏమీ కాదు, అది నిన్నేమీ చేయదు, నువ్వు బ్రతుకుతావు. ఈరోజు ఆయా ప్రదేశాలలో మేము చూస్తున్నాం, ప్రార్థన చేస్తున్నప్పుడు అమెరికాలో ఉండేటువంటి పరిస్థితి అయితే మరి కొంతమంది ఫోన్లలో చెప్తూ ఉంటే గుండె చెదిరిపోతుంది. అసలు ఏమీ కాకుండా పెట్టెలు రాలినట్టు రాలిపోతున్నాయి, పురుగులు పడిపోయినట్టు పడిపోతున్నారండి అని. ఎందుకంటే అలాంటి ప్రదేశాలలో మరణంలోకి వెళ్ళిన వాళ్ళు సైతం దేవుని నమ్మి విశ్వాసంతో బయటకు వచ్చిన వాళ్ళు నేను ఎరుగుదును. కాబట్టి ధైర్యంగా దేవుని వాక్యం ధైర్యంగా చెప్తుంది, దీనులు భోజనం చేసి తృప్తి పొందుతారు, యెహోవాను వెతుకువారు ఆయన స్తుతిస్తారు. మీ హృదయంలో తెప్పరిల్లి నిత్యము బ్రతుకుతాయి. కంగారు పడుకో, భయపడకు, కలవరపడకు, బతుకుతావు. మీ పక్క వాళ్ళకి చెప్పండి, మనం బ్రతుకుతాం, ఏమీ కాదు, పరిస్థితులన్నీ సమాధానపరచబడతాయి, ఆరోగ్యంగా ఉంటాం, క్షేమంగా ఉంటాం, తప్పు చేయకుండా ఉందాం, ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉందాం, ప్రభువు యొక్క పద్ధతికి లోబడి ఉందాం. వాళ్ళు చేతులు కడుక్కోమంటున్నారు, మన హృదయం కడుక్కోమంటుంది వాక్యం, అంతే తేడా. వాళ్ళు బాహ్య శరీరాన్ని కడుక్కోమంటున్నారు, అంతరంగం పరిశుద్ధంగా ఉంచుకోమని బైబిల్ చెప్తుంది. వాళ్ళు పవిత్రంగా ఉండమంటున్నారు, మనల్ని పరిశుద్ధంగా ఉండమని చెప్తుంది. కాబట్టి దేవునితో ఈ లాక్డౌన్ పీరియడ్ అంతా కూడా చక్కగా మనం సెట్ చేసుకుని దేవుని యందు క్రమంతో ముందుకు వెళ్ళిపోవటానికి మనం త్వరగా సిద్ధపడదాం. ప్రభు మనల్ని బలపరిచి, సంతోషించి, స్థిరపరిచి ముందుకు కొనసాగం చేస్తాడు. విశ్వాసం ఉంచండి, నమ్మి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని మాటతో మనందరూ కూడా ముందుకు వెళ్ళటానికి సిద్ధపడదాం. ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళటానికి సిద్ధపరచబడదాం. మనం నేర్చుకుంటున్నటువంటి పరిస్థితులన్నింటినీ ఒకసారి గమనించుకుంటే దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ప్రతి హెచ్చరికను కూడా మనం గుర్తు చేసుకోవాలి. ప్రతి హెచ్చరిక కూడా మనకి అనేకమైన పాఠాలని నేర్పిస్తూ ఉంటుంది. ఏంటి ఈ ఆత్మీయమైనటువంటి హెచ్చరికలలో మనం ఈ మోసపు సంబంధమైన పరిస్థితులను నేర్చుకుంటూ దురాశగా ఉండేటువంటి అనుభవాలని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. గడిచిన వారం మనం నిర్లక్ష్యంగా చూడడం, లేక సులువుగా టేక్ ఇట్ ఈజీ అనేటువంటి విశ్వాసంలోకి వెళ్ళటం, ఆ బలహీనతలను ఎలా జయించుకోవటం మనం నేర్చుకున్నాం. ఈరోజు మరికొంచెం లోపలికి వెళ్ళటానికి, శరీర దురాశల్ని తప్పించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దానిలో మనం ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే మనుషుల పారంపర్యాచారాలను మనం
వెంబడించకూడదని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రతి సందర్భంలో కూడా మనం దేవుని యొక్క వాక్యానుసారమైన పద్ధతిలోకి ఎలా వెళ్తున్నామో లేదో పరీక్షించుకుంటూ దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితంలోనికి మనం మలచబడాలి. విని మనం దాని ప్రకారం చేయకపోతే విశ్వాస సంబంధులం కాదు, అవిశ్వాసులం అన్నట్టుగా బైబిల్ మనకు చెప్తుంది. కాబట్టి ఈరోజు మరి 15వ అంశాన్ని మనం తెచ్చుకోవడానికి వినడానికి ప్రయత్నించేద్దాం. ఒక్కసారి క్విక్గా రివ్యూ చేస్తున్నాను. మొట్టమొదటిది, బయటకు కనపడకుండా లోపలే ఉండే ఈ దురాశ నేనే కనపడాలి, బయటికి మొదట నేనే కనపడాలి అనేది మొదటిది. రెండోది, బయటికి రిచ్గా కనపడాలి, ధనవంతులు ఉండేటట్లుగా, అన్ని రకాల డబ్బును నేను కలిగి ఉండే పద్ధతుల్లో ఉండేటట్లుగా నేను కనపడాలి అని చేసేటువంటిది రెండవది. మూడవది, గొప్ప పలుకుబడి పదవి సంపాదించుకోవాలి అని. 4, ఖరీదైన విలాసవంతమైన లగ్జరియస్ లైఫ్ జీవించాలి అనే దురాశ. 5, విలువ పెత్తనం ఆధిక్యతను చెలాయించాలి అనేటువంటి బలహీనత. 6, పరిమితులు లిమిట్స్ మనమే పెట్టేసుకుని దానిలో ముందుకు వెళ్ళాలో వద్దనే రిస్ట్రిక్షన్స్ని మనమే పెట్టుకుని ముందుకు వెళ్ళటానికి బయట కనపడకుండా దాచుకుంటూ ఉంటాం. 7, అల్లరి విభేదాలు కక్షలు, అన్నాం కదా, అల్లరి విభేదాలు కక్షలు కలిగి ఉండడం. 8, బయటకు కనపడనటువంటి అవిధేయత, అక్రమము అలాగే అన్యాయం కలిగి ఉండడం. 9, స్వార్థం, నాది, నాకు, నేను, నాదే అలాంటి పరిస్థితులు. 10, అబద్ధంతో విజయం పొందుకోవాలని ప్రయత్నం చేయటం. 11, విశాలమైనటువంటి మార్గాలను వెతకడం. 12, కృత్రిమం లేక అసహజత్వం అనే దాన్ని వెంబడించటం. 13, తప్పించుకోవటానికి చాలా కారణాలు చెప్పడం, నెపములు ఇతరుల మీద నెట్టివేయటం. 14, నిర్లక్ష్యాన్ని లేక సులువుగా టేక్ ఇట్ ఈజీ పాలసీ అనేటువంటి పద్ధతిలో మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయడం. ఈ విషయాలన్నింటినీ మనం పరిశీలించుకుంటూ 15వ అంశంలోనికి వెళ్ళిపోదాం. ఏంటంటే, లోకాన్ని అనుభవించాలి, ఆత్మీయంగా కనపడాలి. 15th విషయం, లోకాన్ని అనుభవించాలి, ఎట్ ద సేమ్ టైం బయటకు ఎలా కనపడకూడదు, ఆత్మీయంగా కనపడాలి తప్ప లోకస్తులాగా మనం కనపడకూడదు. ఈ రకమైనటువంటి పోరాటాన్ని మనం చాలా అధిగమించడానికి ప్రయత్నం చేయకుండానే ఈ రకమైన ఆత్మీయతలోనే మనం పెరుగుతూ ఉంటాం. ఎందుకంటే సంఘము అనేటువంటి ప్రదేశంలోకి వచ్చి దేవుని యొక్క దైవత్వంలో చూసి నేర్చుకునేది ఏ సంఘంలో కూడా మనం నేర్చుకోకపోగా ఏమి నేర్చుకుంటామంటే, ఏది నేర్చుకోకూడదని బైబిల్ చెప్తుందో దాన్ని నేర్చుకుంటాం. వాళ్ళ డ్రెస్సింగ్లు చూసి అలా ఉండాలని, వాళ్ళ మాటలు చూసి వాళ్ళలాగా ఉండాలని, వాళ్ళ పద్ధతులు చూసి వాళ్ళలాగా ఉండాలని, ఎంతసేపు లోకానుసారమైన పరిస్థితుల మధ్య ఉండేటువంటి వాళ్ళ దాన్ని మనం అడాప్ట్ చేసుకుంటాం తప్ప క్రిస్టియానిటీని, క్రీస్తుని ప్రొజెక్ట్ అయ్యేటువంటి ఆత్మానుసారమైన జీవితం కలిగి ఉండేటువంటి వాళ్ళని ప్రొజెక్ట్ చేసుకోవడానికి మనం ఎవరిని ఇష్టపడట్లేదు. ఇది చాలా బలహీనమైన పరిస్థితి. ఈ దురాశ బయటకు కనపడకుండా చాలా ప్రదేశాల్లో చాలా టెక్నికల్గా, టాక్టికల్గా మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా మనల్ని మనం మోసం చేసుకున్నాకే ఇతరులు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ మోసం యొక్క ఎక్స్ట్రీమ్స్ అంటే ఎంత తీవ్రతలో ఉంటాయో చాలామందికి తెలియదు. ఈ తీవ్రత తెలిస్తే బహుశా నువ్వు ఈ పాపల నుంచి బయటకు వస్తావేమో, ఈ తప్పుల నుంచి సరిదిద్దుకోవడానికి ప్రభు ఆత్మ నీకు సహాయం చేస్తాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ దురాశ లోకాన్ని అనుభవిస్తూ ఆత్మీయంగా కనపడాలి అనేటువంటి దురాశ, ఒక దొంగోడు ఎలా అయితే తను బాగా మోసం చేసుకుని ఆ తర్వాత ఇతరులను మోసం చేయడానికి బయటకు వస్తాడో, ఆ తర్వాత అందరినీ మోసగించినప్పుడు నేను మోసగిస్తున్నాను, అవతరాలు మోసగించబడుతున్నారు, తప్పు నాది కాదని తను ఎలా సమర్థించుకుంటాడో, ఖచ్చితంగా ఈ మోసం కూడా ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మనం ఇదే పని మనం చేస్తూ ఉంటాం. దీనిలో ఏమి తేడా ఉండదు. ఏంటో చెప్తా. ఈ ఒక్క మోసం చాలా ప్రమాదం. ఏంటంటే నా ద్వారా నా నెక్స్ట్ జనరేషన్కి ట్రాన్స్మిట్ అవుతుంది. మీరందరూ అనుకుంటారు కదా, పాపము నువ్వు చేస్తే శిక్ష నువ్వే పడతావు, సో తప్పు నువ్వు చేస్తే తప్పుకు దోషం నువ్వే భరిస్తావు, నీ పాపము నీ పిల్లోడికి వెళ్ళదు, నీ రక్షణ నీ పిల్లోడికి వెళ్ళదు. కానీ ఈ బలహీనతను చూసారా, ఈ రకమైన శోధనను చూసారా, ఈ దురాశ మాత్రం తండ్రి అయిన నీ ద్వారా నీ కొడుక్కి, అలాగే నీ కూతురికి, అలాగే తల్లిని నీ ద్వారా నీ కొడుక్కి, నీ కూతురికి, నెక్స్ట్ జనరేషన్కి పాసాన్ అయిపోతూ ఉంటుంది. ఇది చాలా మోసమైన పరిస్థితి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి, ఉదాహరణగా ఒక మాట చెప్పాలి, చిన్నప్పటి నుంచి మీ అమ్మగారు ఏదైనా భోజనం, కూర లేకపోతే అలాంటివి ఏమైనా వండేటప్పుడు ఏ రకంగా అయితే వండుతారో మీ జీవితకాలం అది మీకు బెస్ట్ ఫుడ్. ఎస్ ఆర్ నో? ఎందుకు? చిన్నప్పుడు నువ్వు ఊహ తెలిసిన తర్వాత రుచి చూసింది మీ అమ్మగారు ఏం పెడితే అదే. కాబట్టి నీకు ఆ రుచే, ఆ స్మెల్లే, ఆ టేస్టీ పద్ధతే నీకు చాలా ఇష్టపడతా ఉంటుంది. అలాగే మీ అమ్మగారు, మీ నాన్నగారు చేసేటువంటి భక్తి ఏదైతే నువ్వు చిన్నప్పటి నుంచే చూస్తావో, ఆల్రెడీ వాళ్ళు ఉన్నదేమో మోసం, నీకు తెలీదు. నువ్వు చిన్నపిల్లడివి, కొత్తగా జన్మించిన శిశువి, నీకు ఆ పాపం ఏమవుతుందంటే అడాప్ట్ చేయబడి ఇలాగే బతకాలి, ఇలాగే పద్ధతిలో ఉండాలి, ఇలాగే చేయాలి అని మీకు అనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఈ రకమైనటువంటి మోసంలో ఉన్నారు అనే విషయం నీకు చెప్పడానికి
నువ్వు వినవు, నువ్వు చెప్తే నీ పిల్లడికి అర్థం అవ్వదు. కాబట్టి నువ్వు వాళ్ళు ఇద్దరు కలిపి మోసంలో మోసగించుకున్నటువంటి ఆత్మీయతలో నేటి సంఘము ఉంది. ఇది చాలా ప్రమాదం. ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి. ఎందుకంటే ఈ నెక్స్ట్ జనరేషన్ విషయాలలో ప్రతిసారి మనకున్న భయం ఏంటంటే ఈ ఈ మనుషుల్ని వాడుకోవటం నేర్చుకుంటుంది. ఈ ఈ ఈ వీక్నెస్కి ఉండేటువంటి లక్షణం మనుషుల్ని వాడుకుంటుంది, రిసోర్సెస్ను వాడుకుంటుంది, వనరులన్నీ వాడుకుంటుంది. అలాగే చర్చిని వాడేసుకుంటారు, అలాగే దేవుడిని వాడేసుకుంటారు, అలాగే ప్రభుత్వాన్ని వాడేసుకుంటారు. అన్నీ వాడేసుకుని అన్ని విషయాల్లో కూడా బయటికి ఎలా కనపడతారంటే చాలా అమాయకంగా కనపడతారు. అసలు మాకేం తెలియదండి, మేమంతా ఆకాశంలో నుంచి వచ్చినటువంటి వర్షాన్ని తాగిన ఆ కచోరు పక్షుల్లాగే మేము బతుకుతున్నామండి అన్నట్లు ఉంటారనమాట. చాలా ఏమీ తెలియదు, లోకంలో నేనేమి ముట్టుకోలేదు తీసుకోలేదు అన్నట్టుగా కనపడతారు. అంటే లేనట్లు, తెలియనట్లు, చెయ్యనట్లు, చేస్తే కనుక అదేమన్నా తప్ప, అసలు ఇదేమన్నా మేము తప్పు చేసామండి అంత అమాయకంగా ఈ పని చేస్తూ ఉంటారు. ఈ రకమైనటువంటి బలహీనత విషయంలో బైబిల్ చాలా హెచ్చరికలు చేస్తుంది. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకు ఈ పాపం గురించి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడో కానీ ఈ బలహీనత అనే విషయం మనం తెలుసుకోకపోవటం కూడా ఒక బలహీనతే కదా. కాబట్టి తెలుసుకుని తీరాలి. చూద్దాం ఒకసారి 1 కొరింథీ పత్రికలో 7వ అధ్యాయంలో 31వ వచనం 7:31. 1 Corinthians 7:31. ఈ లోకము అనుభవించేవారు 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 31వ వచనం. ఈ లోకమును అనుభవించేవారు అమితముగా అనుభవించనట్టు ఉండవలెను. ఎలా ఉండాలంట? అనుభవిస్తున్న వాళ్ళు అనుభవించినట్లుగా ఉండాలంట. ఇక్కడ వాక్యం కూడా మనం అనుభవించినట్లుగానే ఉంటున్నాము, కానీ అనుభవిస్తున్నాం అనే విషయం మనకు అర్థం అవుతుంది. అంటే ఈ రెండు విషయాలలో తేడా ఏంటంటే లోకాన్ని అనుభవించాలి, అనుభవించినట్లుగా ఉండడం వేరు, ఆత్మీయంగా కనపడాలని చేసే ప్రయత్నం వేరు. అనుభవిస్తున్న నువ్వు ఒకవైపు అన్నీ తీసేసుకుంటావు, మరోవైపు నాకేం సంబంధం లేదు, ఇది నాకెక్కడ జరిగిందండి అన్నట్టుగా ఉంటాం. ఈ బలహీనతే ప్రభు మనల్ని ఈరోజు ఆ విషయాల్లో చాలా జాగ్రత్తగా వార్న్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఏ విషయాలలో మనం ఈ బలహీనతను కలిగి ఉన్నామో ఆ బలహీనతలన్నింటినీ కూడా ఒకసారి గుర్తు చేసుకుని దానిలో నుంచి వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ మోసంలో నుంచి మనం పూర్తిగా బయటకు రావాల్సిందే, రాకపోతే కుదరదు. ఈ విషయంలో ప్రతి శరీరీ కూడా సరైన దృక్పథంతో ఆలోచించడు. ఈ వచనాన్ని రివర్స్గా ఆలోచిస్తూ ఉంటారు. అందుకనే ప్రతి శరీరీ ఒక విధంగా అంటే ఈ ప్రాణము ఆత్మ జీవము కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా కాలము సంకుచితంగా ఉంది కాబట్టి అని ఈ వచనం ప్రారంభం. అంటే ఏంటి? కాలం ఏమైపోతుంది? స్క్వీజ్ అయిపోతుంది. అంటే ఏంటి? ఏమన్నా తక్కువైందా? ఎక్కడైనా తక్కువైపోయిందా? నెలలు, కాలాలు, సంవత్సరాలు ఏమైనా మాని ఏం మారలా. ప్రభువు రాకడకు వచ్చేటువంటి సూచనలు ఎక్కువ అవటం వల్ల ఈ కాలము దగ్గర పడిపోతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఇప్పుడు కూడా మనుషుల మీద మనుషులు గొడవలు పెట్టుకుంటే ఇంకా అంతం వచ్చేసినట్టే అని మనమే చెప్పేస్తున్నాం సైంటిస్టులాగా. సరే, ఈ కాలంలో అనుభవించాల్సిన విషయాలన్నీ కూడా అనుభవించేద్దాం అనేటువంటి విషయంలో చాలామంది అనుభవించలేని వాటి కొరకు మనం బాధపడుతున్నాం. అంటే అనుభవిస్తున్న వారు ఎందుకు అనుభవిస్తున్నాంరా బాబు, ఇలాంటివి మేము చెయ్యకూడదు కదా అనే విషయంలో మెలకువ కలిగి ఉండాలన్నది ఆ వాక్య భావన. కానీ మనం ఏం చేస్తున్నామంటే అనుభవించమన్నాడు కదా, అనుభవించాలి కదా, ఇవి మన ముందు ఉన్నాయి కాబట్టి మనం పొందాలి కదా అనే రకమైన తపంతో మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ నేను కొన్ని విషయాలను మీతో ప్రస్తావిస్తుండేటప్పుడు ఈ వాక్యం యొక్క వివరణలో నీలో అలాంటి అనుభవం గనక ఉంటే, లోకాన్ని ప్రేమిస్తూ, లోకాన్ని అనుభవిస్తూ, లోకాన్ని సంతోషిస్తూ ఆత్మీయంగా కనపడాలని చేసే రెండో ప్రయత్నంలో నీ మోసంలో నుంచి నువ్వు బయటకు రా. ఇది రాకుండా నువ్వు ఎప్పుడు కూడా ఆత్మీయత అనే పదంలో మోసం చేసుకుని బతకొద్దు. ఇది నీకు చాలా ప్రమాదకరమైన హెచ్చరిక. బాహ్య జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు అనుకోవద్దు, అంతరంగ హృదయాన్నే చూస్తున్నాడు దేవుడు. ఈ రెండింటికి మధ్యలో ఆ సఫరింగ్, కష్టం ఏదైతే ఉంటుందో, శ్రమ ఏదైతే ఉంటుందో దాన్ని దేవుడు డీల్ చేయాలనుకుంటున్నాడు. ఓకే, లెట్ us కమ్. ఈరోజు మనం ఎందుకు ఈ విషయాన్ని నెక్స్ట్ జనరేషన్తో సంబంధం ఏంటంటే, మనం అనుభవించలేదు పాత రోజుల్లో, అప్పుడు మనకి తెలీదు, చెప్పినా సరే మనం వినలేదు, చేయలేదు, అందుకే ఇప్పుడు ఇలా తగలబడ్డాం అని మనం అనుభవించలేని స్థాయి గురించి పిల్లల్ని మనం తిట్టడం మనకు తెలుసు. దీనికి ఈ లోకం నువ్వేం అనుభవించట్లేదో నెక్స్ట్ నీ జనరేషన్ ఏం చేయాలనుకుంటున్నావు? నువ్వు అనుభవించాలనుకుంటావు లేదా? ఏ విషయంలో? నేను ఇప్పుడు చెప్పిందే. ఆ టైంలో నేను ఒక బ్రదర్ని అడిగాను, ఏం చేస్తారండి మీరు అంటే, ఆటో డ్రైవర్నండి అన్నాడు. వెరీ గుడ్, ఆటో డ్రైవర్ అంత చిన్నగా చెప్పేవి, దట్స్ ప్రొఫెషనల్లీ యువర్ మంచి ఉద్యోగం, అది మంచి పని, ఎవరి కింద బతకక్కర్లేదు, నువ్వే 10 మంది ప్రాణాలు నీ చేతిలో పెట్టుకుని వాళ్ళని కాపాడటం, వాళ్ళని తీసుకెళ్ళటం, ఇవన్నీ మంచి పని. అంటే ఊరుకోండి సార్, ఆటో అని ఒరే అంటారండి, గౌరవం ఉండదండి. పిల్లలకి నేను తండ్రిగా ఉన్నాను, కానీ ఇద్దరు పిల్లలకి రేపొద్దున ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే మీ నాన్న ఏం చేస్తారంటే ఆటో డ్రైవర్ అంటే చీప్గా చూస్తారని భయం వేస్తుందండి అని అంటే, అవునా సరే అయితే కొంచెం కార్ డ్రైవింగ్ నేర్చుకోండి, కార్ డ్రైవింగ్ చేద్దరు కానీ నా కార్కి వచ్చేద్దరు కానీ అంటే, సార్ ఊరుకోండి సార్, ఈ టైంలో ఇప్పుడేం నేర్చుకుంటాం సార్ డ్రైవర్ గాను అని.
నువ్వు ఆటో డ్రైవర్ అంటే చిన్న వృత్తి అంటున్నావు, మరి ఇదంటే సరే ఒక పంచి ఏం చదువుకున్నారని అంటే అదే ఉంటే ఇలాగెందుకు ఎడుస్తాం సార్, అప్పుడు చెప్తేనేమో చెప్తుంటేనేమో అమ్మ నాన్న వినకుండానేమో మా ఊర్లో ఒక్క ఆటో ఉండేది, ఆ ఆటో వెనకాతలు వెళ్ళటం, దాన్ని తొడవటం, దాని ఇంజిన్లను ఇది చేయటం అవి చేయడం నేర్చుకుని నెమ్మదిగా ఈ ఫీల్డ్లోకి వచ్చేసానండి. పెళ్ళి అయిన తర్వాత పెళ్ళి అంటే ఎలాగ అయిపోయింది, ఎందుకంటే ఆటో డ్రైవర్ 2 డబ్బులు వస్తాయని నాకేం పెళ్లి చేశారు, ఇప్పుడు నా పిల్లల దగ్గరికి వచ్చేటప్పుడు నాకు సమస్య వస్తుంది. అప్పుడు నేను చదువుకోలేదు కాబట్టి ఇప్పుడు నా పిల్లల్ని చదివించాలనుకుంటున్నాను. ఒకవేళ చదువుకుని ఉంటే ఈ బెదర్ లోకానికి జయించేసి ఉండేవాడు, అనుభవించేసి ఉండేవాడు. అలాంటి అనుభవించేట్టు తన పిల్లలకి రావట్లేదని ఇప్పుడు బాధపడుతున్నాడు. ఇక్కడ మనం కూడా అంతే, ఉద్యోగం చేస్తున్న మీరందరూ మీ పిల్లలకి మీకన్నా పెద్ద ఉద్యోగాలు సంపాదించాలి, మీకన్నా పెద్ద పదవుల్లో ఉంచాలి, మీకన్నా ఎక్కువ డబ్బులు సంపాదించాలి, మీకన్నా ఎక్కువ ఇళ్ళు సంపాదించాలి. ఈయన మీ తిప్పలో సరే మంచిది. అయితే ప్రతిసారి ఈ డైలాగ్ ప్రతి తల్లిదండ్రుల నోట్లో కూడా ఖచ్చితంగా మాట్లాడతారు. రెండోది, దొరికింది ఎలా దొరికితే అలా దొరికినట్లుగా దానిని మనం అనుభవించాలి అనేటువంటిది రెండవ బలహీనత. గుడ్ ఆర్ బ్యాడ్, మంచిదైతే మంచి అనుభవిద్దాం, చెడ్డైతే చెడ్డది అనుభవించాలి అనేటువంటి విషయం. నేను ఒక 2 వీడియోలు చూసినప్పుడు చాలా దుఃఖం కలిగింది, నేను చాలా సంతోషించాను, ప్రభువుని చాలా ఆనందించాను. ఒక అడుక్కునే అమ్మాయి ఆ ఊర్లో పెన్షన్ సంపాదించుకుంటుంది, పెన్షన్ ఇస్తున్న వికలాంగురాలు, కాలు పోలియో ఉంది, 2,000 రూపాయలు తనకు పెన్షన్ వస్తుంది, 2-3,000 ఆ పెన్షన్ రూపాయలు డబ్బులు తీసుకుని తను అడుక్కున్న డబ్బులన్నింటినీ కలిపి పోలీసు వాళ్ళందరికీ కూడా బటర్ మిల్క్, వాటర్ బాటిల్, గ్లూకోజ్ బాటిల్, టిన్స్ డబ్బాలు ఉంటాయి కదా, గ్లాసులు, అవి మొత్తం తీసుకెళ్ళి ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర అవుట్ పోస్ట్ చెక్ పోస్ట్ ఉన్న దగ్గరికి వెళ్ళి అవన్నీ ఇచ్చుకుంటూ వెళ్తుంది. ఒక ఆయన ఆపి అడిగాడు, ఏంటి ఇస్తున్నావు, నువ్వెవరు ఏంటనంటే, సార్ నేను పలానా ఊర్లో ఉంటాను సార్, నేను బిచ్చగెత్తాను సార్, నాకు పెన్షన్ వస్తుంది సార్, నాకు 2 నెలల పెన్షన్ ఒకసారి ఇచ్చారు సార్, బోల్డ్ డబ్బులు వచ్చాయి సార్, నేను ఏం చేసుకుంటాను సార్, మీరు మా కోసమే కదా కరోనా గురించి ఎన్ని బాధలు పడుతున్నారు, మరి మా అందరి కోసం మీరు చేస్తున్నారు కాబట్టి మీకు ఇచ్చేస్తున్నాం సార్ అని. ఏమంటే ఆవిడ సంపాదించుకోవాలనుకుంటే నీలాగే నేను ఆ మాట అన్నగాని, అదే బిచ్చగాడు బిచ్చగత్తె అని నేను అన్నగాని, ఆత్మ సంబంధమైన బిచ్చగత్తెలుగా బిచ్చగాళ్ళగా లేకుండా మనం చేస్తున్నటువంటి పని కూడా ఇంకా అంతకుమించి ఏం కాదు. దేవుడు అంటే ఏంటి, అడుక్కోవడం, పొద్దున్న లేస్తే ప్రార్థన అడుక్కోవడం, మధ్యాహ్నం లేస్తే ప్రార్థన అడుక్కోవడం, రాత్రి అడుక్కోవడం, ఏమనంటే బాగా భక్తి చేస్తున్నామని అనుకోవటం. సరే, నీ ఆత్మీయ ఆనందానికి నేను ఎందుకు కాదనాలి కానీ అనుభవించు. వాస్తవం తెలుసుకున్నప్పుడు నువ్వు ఏ పని చేస్తున్నావు మనకు అర్థమవుద్ది. ఇక్కడ ఇంకో మాట చెప్తాను, ఏంటి గుడ్ ఆర్ బ్యాడ్ ఎందుకు అనుభవిస్తున్నావు. రెండో వీడియో చెప్పాలి కదా, రెండో వీడియోలో ఆమె 3,500 జీతానికి ఎక్కడో మిల్లులో బాడుగు పని చేస్తుందంట. ఆ పని చేస్తున్నటువంటి ఆ మిల్లు జీతం తీసుకొని కూల్ డ్రింక్ బాటిల్స్ ఇంత పట్టుకొచ్చి 1.5 లీటర్స్ పట్టుకొచ్చి పోలీసు వాళ్ళ దగ్గరికి వచ్చి, అయ్యా మీరు మా కోసం తెప్పబడుతున్నారు, కొంచెం డ్రింకులు తీసుకోండి అయ్యా అని అంటే, వాళ్ళు నవ్వి, నువ్వేంటి తల్లి, నీ జీతం ఏంటమ్మా, నిన్ను చూస్తే మాకు అర్థమవుతుంది, మా కష్టం సరే పర్వాలేదులే, ఇది నువ్వు పిల్లలకు తీసుకెళ్ళని చెప్పి మళ్ళీ వాళ్ళే ఒక చిన్న డ్రింక్ బాటిల్స్ ఇచ్చి వాళ్ళకి పంపించారు. ఈ విషయం పోలీస్ కమిషనర్ సిపి గారికి తెలిసింది, డీజీ గారికి తెలిసింది. వెంటనే డీజీ ఏం చేశారంటే టెలికాన్ఫరెన్స్లో ఆమెను వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని ఈమెను ఇక్కడికి నుంచి, అమ్మ మీకు సెల్యూట్ అని వీడియోలు మీరు చూశారు. ఏంటి వీళ్ళిద్దరి మధ్యలో మన సంగతి ఏంటి చెప్పండి. కడుపులో నీళ్లు చల్లగా ఉన్నాయి, ఏది కదలట్లా, ఎవడైనా ఏమైనా ఇస్తే మేడ మీద ఉన్న మాకు కూడా తీసుకురాని 10,000 జీతగాడు కూడా అందుకుంటున్నాడు. సరే, ఇంక మనం దేవుని దగ్గర నుంచి అనుభవించాలనుకున్న దానికి లోకం నుంచి అనుభవిస్తున్న వాడికి ఏమీ తేడా ఉండదు అన్నట్టే ఈ విషయం ఆడుకుంటున్నాం. ఇలా తీసుకుని వాళ్ళందరూ అనుభవిస్తున్నారు. అది గుడ్డా బ్యాడా, అసలు మనం ఇది తీసుకోవాలా, మనం తీసుకోకూడదా, ఇది ఇంకొకరికి ఇవ్వాలి, ఇంకొకరికి ఇవ్వడం ద్వారా క్రీస్తు ప్రేమను చూపించాలి, ఇది మనం తీసుకోవాల్సిన అర్హత, తీసుకోవాల్సింది కాదన్నది లేదు. వెంటనే మనం అందేసుకోవటానికి ఫ్రీగా ఇస్తున్నారు, ఒట్టిగా ఇస్తున్నారు ఏంటి, ఓట్లకి ఇస్తున్నాడు. ఓట్లకి ఇచ్చినా, నోట్లకి ఇచ్చినా, పదవిని ఆశించి ఇచ్చినా, ఇంకేదైనా ఆశించి ఇచ్చినా, నువ్వు అనుభవిస్తున్నావుగా ఆల్రెడీ. అనుభవించకుండా ఉండగలిగే స్థాయి కలిగిన చాలామందికి ఇవ్వాలి కదా, ఎందుకు నువ్వు దాన్ని పుచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు అంటే, ఇస్తారు అనగానే ఏదో ఒకటి అందేసుకుందాం. ఇది ఒక దురాశ కలిగినటువంటి స్వభావం. ఈ దురాశ కలిగిన స్వభావంలో నుంచి నాకుంది, లేని వాడికి ఇవ్వండి అని చెప్పే స్థాయి లేదు. కాబట్టి చాలా ప్రమాదకరమైన అంచులో నడుస్తున్నాం. జాగ్రత్త. ఏదో ఎంతో కాలం ఉండదండి, అలా జాగ్రత్త పోతావు అంతే. సరే, ప్రమాదం ఏంటో చెప్తారు. మూడో విషయం, మనం పొందలేదు కాబట్టి మన పిల్లలకి ఎలాగో ఒకలాగా సంపాదించాలి, వాళ్ళు తెచ్చుకోలేరు, మనమే ఇవ్వాలి అనేటువంటి తెగ పడిన తాపత్రయంతో. ఏమండి, లోకం అనుభవిస్తున్న నీకు లోకంలో అనుభవించాల్సింది ఏంటో, అనుభవించకూడదు ఏంటో బైబిల్ చెప్పింది. నువ్వు అనుభవిస్తున్న లోకంలో నువ్వు అనుభవించలేనిది నువ్వు పిల్లలకి ఇవ్వాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. నేను చెప్పే విషయం అర్థం చేసుకో. నువ్వేమి ఇవ్వాలో నీకు తెలిస్తే ఏమి ఇవ్వకూడదో నీకు తెలుస్తుంది. ఇప్పుడు ఏమి ఇవ్వకూడదో ఇస్తున్నావు, ఏమి ఇవ్వాలో నీకు తెలియలా. అనుభవిస్తున్న లోకాన్నే నువ్వు దేవుని వైపు చూస్తున్నావు, లోకంలో అనుభవించడానికి దేవుని దగ్గరికి వస్తున్నావు. ఇది అక్రమం. అయితే
ఎందుకు అనంటే ఎలాగొకలాగా సంపాదించాలి, ఎలాగొకలాగా వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి విషయం మనకు అర్థం అవ్వాలి. నేను మొన్న ఒక సహోదరి నా దగ్గరికి ఫోన్ చేసి విషయం మాట్లాడుతుంటే నేను చాలా బాధపడ్డాను, ఏడ్చాను ఆ రోజు. ఏంటంటే సంఘటన, ఆ సహోదరి చేసిన పని, తన బిడ్డకు ఎట్టి పరిస్థితుల్లోనూ సీట్ రావాలి అని చెప్పి ఫస్ట్ టైం లాంగ్ టర్మ్ జాయిన్ చేయించింది. నీట్ రాలా. రెండో టైం జాయిన్ చేసింది, రాలా. మూడో టైం చేసింది, రాలా. నాలుగో టైం, నేను 4 సంవత్సరాలు కాదు 40 సంవత్సరాలు అయినా సరే ఆ పిల్ల సీట్ వచ్చేంత వరకు ఊరుకోనని చెప్పి, మళ్ళీ పిల్లలో పట్టుదల ఉంటే అది వేరే విషయం. తల్లి తండ్రిలో పట్టుదల, ఎలాగైనా నా కూతురిని డాక్టర్ చేయాలి, దానికి సంపాదించిందంతా ఉంది, ఎలాగైనా సరే నేను అవసరమైతే అని చెప్పి మళ్ళీ డబ్బులు కట్టమంటే దానికి ఎందుకు అంత డబ్బులు కట్టడం, దానికి వస్తుంది అంతే, చదివిస్తానంతే అని చెప్పి మళ్ళీ లాంగ్ టర్మ్ జాయిన్ చేసింది. ఈ లాంగ్ టర్మ్ పీరియడ్లో తీసుకెళ్ళి హాస్టల్లో పెట్టింది, విజయవాడలో పెట్టింది. కరెక్ట్గా ముందు రోజు ఫోన్ చేస్తే, లాక్డౌన్కి 22వ తారీఖు ఎప్పుడో ఫోన్ చేస్తే వాళ్ళు అన్నారంట, మేము పంపం, మీరు రాకండి, మేము లోపలే ఉంచుతాం, ఏమి అవ్వదు, మేము చూసుకుంటాం ఉన్నారంట. సో ఓకే, ఈ తల్లిదండ్రులు చాలా హ్యాపీ, సేఫ్, పాప అక్కడ ఉంది, చదువుకుంటుంది. పాపతో ఫోన్లో మాట్లాడితే, పర్లేదు మమ్మీ అందరూ ఉన్నారు ఇక్కడ, పర్లేదు అంది. దాని సరిగ్గా 23rd లాక్డౌన్ ఎక్స్టెన్షన్ స్టార్ట్ చేసింది. వెంటనే ఏం చేశాడట, ఎవరెవరో వచ్చి దగ్గర వాళ్ళు అందరూ వెళ్ళిపోయింటే అక్కడ లాంగ్ టర్మ్లో ఉండేటువంటి ఆ దగ్గరలో ఉండేటువంటి పిల్లలందరూ కూడా జంప్ వెళ్ళిపోయారు. హాస్టల్లో 2 ఉండిపోయారు, 2లో ఈ అమ్మాయి ఒకతే. ఏంటంటే ఆ అమ్మాయి అటు నుంచి ఇటు రావడానికి లేదు, ఇటు నుంచి అటు రావడానికి లేదు. రాత్రి ఒక వ్యాన్ ఏదో మాట్లాడి ఆ అమ్మాయికి జాగ్రత్తగా డబ్బులు ఇచ్చి ఆ వార్డుని ఏం చేస్తారంటే చేతులు దులిపేసుకున్నాడు. నువ్వు వెళ్ళిపోమ్మా, నువ్వు ఎలా ఒకలాగా వెళ్ళిపో, బతినాడుకుని అని చెప్పేసి వెళ్ళిపోతే ఆ అమ్మాయిని సరిగ్గా గుణదల చెక్ పోస్ట్ దగ్గర పట్టేశారు. పట్టేసి ఎక్కడికి వెళ్తున్నావు ఏంటనంటే, ఇలాగ వైజాగ్ వెళ్తున్నాను. కుదరదు, ఎక్కడ హాస్టల్ అంటే వెంటనే అదే టైంలో ఎవరో కలెక్టర్ గారు ఎవరో రౌండ్లోకి వచ్చాడు. ఆ అమ్మాయిని చూశారు, ఫోన్ చేశారు, ఫుల్ లెఫ్ట్ అండ్ రైట్ వార్నింగ్ ఇచ్చాడు. నెక్స్ట్ డే హాస్టల్స్ అన్నీ ఓపెన్ చేయండి అని చెప్పి సీఎం మాట్లాడాడు. వెంటనే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి మళ్ళీ హాస్టల్లో పెడతారు. ఈ అమ్మాయి అక్కడ ఒక్కతే కూర్చుంది, టీచర్ లేరు, లెక్చరర్ లేరు, మెస్ లేదు, నువ్వే వెళ్ళి వండుకో అన్నారంట. ఈ 2 అమ్మాయిలు వండుకుంటున్నారు అక్కడ. ఏది లాంగ్ టర్మ్ వండుకోవడం, ఇప్పుడు వాళ్ళు నేర్చుకున్నది లాంగ్ టర్మ్ అదే. ఈ మదరు ఇక్కడ కూర్చుని నాలాంటి వాళ్ళకి ఫోన్లు కొట్టి ఏడుస్తూ ఉంది, అయ్యగారు అని. అమ్మ ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఇప్పుడు 5వ సంవత్సరం తీసుకెళ్ళి అక్కడ పెట్టావు, ఈ పాటికి అందరూ అమ్మాయితో వాళ్ళు డాక్టర్లు అయి బయటకు వస్తారు, ఈ ముదురు ఎల్లు ఇప్పుడు నేర్చుకుంటుంది, ఎందుకు ఇన్ని తిప్పలు పడుతున్నావు అని అంటే, ఎలాగైనా పొందుకోవాలండి, నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను, అవ్వలేదు అందాము. ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఎందుకు చెయ్యాలి, ఎందుకు చేయకూడదు, ఏమండి చదువుకోవటం తప్పు కాదు, పదవులు ఆశించటం తప్పు కాదు, ఉన్నతమైన చదువులలో పెద్ద పెద్ద పొజిషన్లు ఉండడం తప్పు కాదు. దాని కొరకు జీవితంలో దేన్ని పడంగా పెడుతున్నావు, దేవునిని పడంగా పెట్టి వాటిని అన్నీ సంపాదించుకోవడం, నీ అంత బుద్ధి లేనోడు ఇంకోటి ఉండడం. దేవునితో నువ్వు వాటిని సంపాదించుకోవాలి, దేవునిని నీతిని మొదట వెతకడం నేర్చుకోవాలి. ఇవి నేర్చుకోకుండా 40లోనో 60లోనో నువ్వు తెచ్చుకుంటే నువ్వు చేయటానికి ఏమి ఉండదు, ఆ ప్రమాదం నువ్వు ఎంచుకో. 4వది ఏంటంటే, ఈ దుఃఖంలో ఈ సంపాదించి ఇవ్వాలి, వాళ్ళు పొందుకోవాలి, లేకపోతే ఎలాగా మనలాగా అయిపోతారనే దుఃఖంలో చాలామంది ఏం చేస్తారంటే, నీ జీవిత కాలాన్ని కూడా వెంటాడుతూ నువ్వు ఏడుస్తూనే ఉంటావు. వాళ్ళు పొందలేకపోయారు అనుకోండి, నీ కళ్ళ ముందు వాళ్ళు ఇంకేదో లైఫ్లో సెటిల్ అవుతారు, దేవుడైతే వాళ్ళు ఉంచరు. నీ గురించి ఏదో చేసిన దేవుడు ఏదో చేయడానికి నీ పిల్లల తరాలను దీవిస్తాడు కాబట్టి దీవిస్తాడు. ఆ టైంలో నీకు అంతసేపు ఏముంటుందంటే, రేపొద్దున ఆ పిల్లలు పుట్టేసిన మీ అమ్మ అప్పుడు చెప్తే ఇలా చేసిందిరా, మీ నాన్న అప్పుడు చెప్తే ఇలా చేశాడురా, వాళ్ళు సరిగ్గా చేయలేదురా, వీళ్ళు ఇలాగ ఉండలేదురా, ఇదే గొడవ. లోకం అనుభవిస్తున్న నీవు అనుభవించిన స్థాయికి నీ పిల్లలు అనుభవించకపోతే ఆ విషయం వాళ్ళ పిల్లలకి చెప్పి నీ చచ్చేంత వరకు కూడా ఇదే దుఃఖంతో వెంబడిస్తూ ఉంటావు. 5వది, ఈ లోకంలో ఉండేటువంటి ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ, అధికారాలు కానీ, సంపాదన కానీ, సుఖం కానీ, నిలవు కానీ, విలువ కానీ, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే భవిష్యత్ అంతా మనకుంటే ఒకే టార్గెట్ అంటే ఫ్యూచర్లో బాగా సెటిల్ అవ్వాలి. ఎస్ ఆర్ నో? మన అల్టిమేట్ టార్గెట్ ఏంటి? ఫ్యూచర్లో బాగా సెటిల్ అవ్వాలి, మంచిగా స్థిరంగా ఉండాలి, మంచిగా డబ్బులు సంపాదించాలి. ఇదే కదా మన గొడవంతా. తప్పు లేదు, వాక్యము చెప్తున్న దానికి నువ్వు చేస్తున్న దానికి తేడా ఏదో ఉందో అది చూడు, తప్పు నేను చెప్పేది, అంతేగాని మిగిలిన విషయం కాదు. అంటే ఇప్పుడు నీ జీవితం ఇతరులకు కానీ, సమాజానికి కానీ, దేవుడికి కానీ ఆదర్శవంతంగా ఉపయోగపడక, మళ్ళీ చెప్పనా, నీ లైఫ్ సమాజానికి ఉపయోగపడదు, నీ లైఫ్ ఇతరులకు ఎవరికి ఉపయోగపడదు, నీ లైఫ్ దేవునికి ఉపయోగపడక మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? అనుభవిస్తున్నావు, నువ్వు ఏం సంపాదించుదాం అనుకుంటున్నావు? ఏంటో చెప్తాను. నీ అనుభవాలు ఆదర్శవంతంగా ఇతరులకు ఇవ్వాలి. ద గుడ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ యూ షుడ్ ట్రాన్స్మిట్ టు ద నెక్స్ట్ జనరేషన్. నెంబర్ 2, నీ స్పిరిచువాలిటీ నీ నెక్స్ట్ జనరేషన్కి ట్రాన్స్మిట్ అవ్వాలి, ఆత్మీయత. నెంబర్ 3,
నీ ఎగ్జాంపులరీ, నీ మాదిరికరమైన జీవితం ఇతరులకు లేక సమాజానికి లేక నెక్స్ట్ జనరేషన్స్కి ఎంతో రకమైనటువంటి మాదిరిని ఇవ్వాలి. ఎగ్జాంపులరీ లైఫ్, మాదిరికరమైన జీవితం. ఎందుకు ఈ 3 విషయాలు చెప్తున్నానంటే, మీరు వాటిని పొందుకోవడం సరైన దృక్పథంతో లేకపోతే మీ నెక్స్ట్ జనరేషన్కి వాటిని సరైన దృక్పథంతో ఇవ్వలేరు. అలా ఇవ్వలేకపోవడాన్ని బట్టి మీరు ఇదే తప్పుని రిపీట్ చేస్తూ చెడ్డ సమాజానికి నిర్మాతలు అవుతారు. క్రైస్తవుడు క్రీస్తు యొక్క సమాజ నిర్మాణంలో పరిపూర్ణమైన నాయకత్వాన్ని, పరిపూర్ణమైన విశాలమైన దాన్ని ఎక్స్పాండ్ చేయడానికి ఉపయోగపడే సాధనం. అలాంటిది నువ్వే భ్రష్టుడు చేయడానికి అపవాది నిన్ను తప్పుదారి పట్టిస్తే దేవుని నీతి వైపు నువ్వు ఇంకా రాలేవు. అక్కడ నెక్స్ట్ జనరేషన్ నాశనం అయిపోద్ది. దీని జాగ్రత్త. దీనివల్ల నీకు వచ్చే లాభం ఏంటో అనేది నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తే అల్టిమేట్గా రేపొద్దున వేరేలా ఉంటుంది. దీన్ని నేను క్షమించండి, ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను మీతో చెప్తున్నాను. కానీ మీ పిల్లలు అమెరికాలో సెటిల్ అవ్వాలని ఎంతమంది తల్లిదండ్రులు ఈ దేవుడిని విసిగించి, బతిమిలాడి, ప్రేమించి, ప్రార్థించి, ఇచ్చి, శోధించి పంపించారు. ఇప్పుడు ఆ దేశంలో ఉన్న పిల్లలందరి పరిస్థితి ఏంటి చెప్పండి? ప్రాణం అరిచేతుల్లో పెట్టుకుని బ్రతకాలా మానాలా అన్న స్థాయిలో బతుకుతున్నారు. అఫ్కోర్స్ దూర ప్రదేశాల్లో ఉన్నవాళ్ళు ఈరోజు కంఫర్టబుల్గా ఉన్నారు. ద డే ఈజ్ కమింగ్, ఏ ట్రంప్ కాదు రేపొద్దున ఇంకొకటి వచ్చినా కూడా అందరినీ తట్టాబుట్టా సర్దుకుని గడవడు అంటాడు. ఎందుకంటే ప్రాణాలు ఉండవు, అక్కడ ప్రాణాలతో బతకలేమో. నిన్ను దేవుడు ఈ దేశంలో ఉపయోగపడే, ఈ దేశంలో నాయకత్వానికి, ఈ దేశ భూమికి ఉపయోగపడేలా తయారు చేస్తే నువ్వు వేరే దేశం అంటే దేశమే దీవెన అయిపోయింది నీకు. ఆ దేశంలో ఉన్న డబ్బు నీకు విగ్రహంగా మారింది, ఆ దేశంలో బతకటం నీకు సంతోషంగా మారింది. ఇప్పుడు అది లేదు కదా. అందరూ తెల్ల లెగిస్తే ఏం వర్తమానం వింటామన్నది మనకి అర్థం కాని స్థితిలో మన బట్టలు. ఇది శోధనే, గమనించండి. నెక్స్ట్ 6వది ఏంటంటే, ఈ సమస్య సంఘంలో వారసత్వంగా కూడా ప్రవేశించేసింది. దిస్ వాట్ నెక్స్ట్ జనరేషన్. ఏంటి చర్చిలోకి ఇది ఎలా మారిపోయింది అని ఒకసారి మనం ఆలోచిస్తే, ప్రతిసారి కూడా అధికారం అనేది అర్హతలాగా మారిపోతుంది. కానీ అధికారం అనేది దేవుని అర్హతగా మారాలి. ఈరోజు ఒక పాస్టర్గా ఉన్నాడు అనుకోండి, పాస్టర్ కొడుకు పాస్టర్కి సంబంధించిన పద్ధతుల్లో దాన్ని తీసుకోండి. ఎందుకంటే మరి దాన్ని నడిపించాలి కదా. ఏం నడిపించడానికి యేసుప్రభు ఇంట్లో తమ్ముళ్ళు లేరా? మరి వాళ్ళందరూ ఎందుకు ఆయన లైన్లో పెట్టలేకపోయాడు? వాళ్ళు నమ్మలేదు. కారణం పరిస్థితి అంతే. ఇప్పుడు నువ్వు కూడా అంతే, ఏలి కొడుకులాగా తయారవుతారు తప్ప సమాజాన్ని ఉద్ధరించే ఫేన్హాసులు లెగలేరుగా నీ సంఘంలో. అది లేవాలి. అన్యజనులు కూడా ప్రభువు యొక్క పనికి ప్రేరేపించబడే స్థాయికి రావాలి. దురదృష్టవశాత్తు సంఘనాయకత్వం పిక్ చేసి ఇదిగో నువ్వు ఉపయోగపడతావు అన్నారు అనుకోండి, వాళ్ళకేం పెళ్ళిళ్ళు అయిపోతే పిల్లలు వచ్చేస్తారు, ఇంకా మరి వాళ్ళకి యాతన, వాళ్ళు బయటికి రాలేరు. చెప్తున్నానుగా, మరి లోకం అనుభవించాలి వాళ్ళకి. రెండోది, మరికొంతమందిని పిక్ చేద్దంటే వాళ్ళ స్వార్థం పోదు, వాళ్ళు లోకం పోదు, వాడికి ఇంకా లోపల విసుగుపోదు. దేవుని సన్నిధిలో దేవుని సేవకుడిని సైతం, దేవుని వాక్యాన్ని సైతం, దేవునితో సైతం ఒక కొత్త రిలేషన్ పెడతాడు. వీళ్ళు కొంతమంది పోతారు, మరికొంతమంది అనుమానం, అపనమ్మకం, ఈ అవిశ్వాస బ్యాచ్ ఆటలో పోద్ది. మరికొంతమంది ఈయన దగ్గర ఉంది మాకు ఎత్తాడా, ఇదో డౌట్ బ్యాచ్, ఇది కూడా అనుమానం బ్యాచ్, ఇది కూడా. ఏదైనా వారసత్వంలోనికి క్రీస్తు యొక్క పరిపూర్ణతను పొందుకునేట్లాగా ఈరోజు శిష్యరికాన్ని సిద్ధపరచుకోవటానికి ఈరోజు కుటుంబాలు లేవనే చెప్పాలి. లోకం అనుభవిస్తున్న మనం దాని దిశగానే ఆలోచిస్తున్నాం తప్ప మరొక దిశగా మనం ఎవరు కూడా ఆలోచించలేకపోతున్నాం. అందుకే ఇది సంఘంలో అధికారం ఎప్పుడు కూడా అర్హత కాదు, అది దేవుని నుంచి వచ్చేటువంటి కృపగా భావించాలి. 8వది, అందరిలో కూడా ఈ అనుభవం ఎలా ఉంటుందంటే, ఒకసారి పొందిన తర్వాత ఫలానా అనే దానికి దేని వలన అనేది మనకి తెలిసిపోతూ ఉంటుంది. దానిని మనం కొన్నిసార్లు టచ్ మీ నాట్గా ఉంటాం. దీన్ని నేను ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, నేను ఒక సహోదరి ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె తన పిల్లలిద్దరిని నాకు చూపిస్తూ, ఇదిగోండి సార్, ఈ పాపకి మా అమ్మగారి పేరు పెట్టానండి, ఈ పాపకి మా అమ్మగారి పేరు పెట్టానండి అంది. ఇద్దరు పిల్లల్ని చూసి చాలా సంతోషం అమ్మ, ఎందుకంటే అవి పాతకాల పేర్లు, అవి ఇప్పుడు ఈ రోజుల్లో మనం పెట్టుకుంటారంటే పిల్లలు మార్చుకున్నారులేండి, వేరే సంగతి. అలా అని పిలుచుకుంటున్నారు ఆ తల్లి. సరే ఏంటమ్మా ఏంటి పేర్లు అని మాట్లాడిన తర్వాత అప్పుడు ఆ విషయం చెప్పుకొచ్చింది ఆవిడ. ఏంటంటే, ఏం లేదు పాస్టర్ గారు, మరి మా అమ్మ చాలా ప్రార్థన పర్రాలండి, మా అమ్మమ్మ కూడా చాలా ప్రార్థన పర్రాలండి అని. మరి నువ్వు నీ గురించి నీ పిల్లలు ఏం చెప్తారమ్మా అని అడిగా. అంటే ఏమోనండి, మరి మాకు అంతగా అంటే మీ దగ్గరికి వచ్చాక మేము ఇప్పుడు ఈ మధ్య నేర్చుకుంటున్నామండి. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి నేర్చుకోవడానికి ముందు పునాది వేసినోడు సంగతి ఏంటి? ఆ పునాది మీద కదా నేను కట్టింది. ఆ పునాది సరిగ్గా లేకుండా నేను ఎన్ని మేడలు కడితే సుఖమైన కూలిపోయేది కదా. మరి మీ అమ్మ గురించి చెప్పావు, మీ అమ్మమ్మ గురించి చెప్పావు, వాళ్ళ ప్రార్థన గురించి చెప్పావు, మరి ఆ ప్రార్థన నువ్వెందుకు తెచ్చుకోవాలా? చూసారా, వాళ్ళు ప్రార్థన గురించి వాళ్ళు చేయగలిగారు కానీ నీకు అందించలేదు, నీకు ఇవ్వలా. ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళకి తెలీదు. వాళ్ళకి ఇది లోక సంబంధమైనది కాదు, ఇది దైవ సంబంధమైన విషయం వాళ్ళకి తెలియలే. వాళ్ళు లోకంలోనికి రాకుండా లోకానికి ప్రత్యేకంగా ప్రార్థనాత్మతో నింపబడి నీకు ప్రార్థన అందించలేదు. ఏమనాలండి చెప్పండి? అంటే మోషే తాలూకా సిస్టర్స్ అనమాట వీళ్ళు. అంటే ఏంటో తెలుసా? మోషేకి ప్రార్థన తెలుసు, మోషేకి దేవుడిని చూడడం తెలుసు, మోషే దేవుని దగ్గరికి వెళ్ళి గడపడం తెలుసు, కానీ ఆ విషయం ఎవరికీ చెప్పలా.
శిష్యులకి పిల్లలకి ఎవరికి రాలా. యెహోషువ దేవుని యొక్క ఆలోచనను గుర్తెరిగి మోషేని దగ్గరగా పరిశీలించి ఎలా చేస్తే దేవుడు తనతో మాట్లాడతాడనే లక్షణాలను తెచ్చుకున్నాడు. అతను చెప్పలా, తెచ్చుకున్నాడు. కాబట్టి మనం ఆ పని చేయాలి. ఇక్కడ మనం ఇలాంటి పరిస్థితుల్లో ఈ శోధనలో నుంచి బయటకు రావడానికి కొన్ని ప్రశ్నలు వేసుకుని దానిలో నుంచి మనం పూర్తిగా బయటకు రావడానికి ప్రయత్నించేద్దాం. ఈ విషయం కొంచెం హెచ్చరికగా తీసుకుందాం. ఇది అంత తేలిగ్గా వదిలిపెట్టే విషయం కాదు. బయటకేమో ఆత్మీయంగా కనపడాలని ప్రయత్నం చేస్తూ లోకాన్ని అనుభవించేస్తూ ఉండడం ఒకవైపు. ఏంటో చెప్తాను. కొన్ని శోధనలు ఎలా ఉంటాయి, ఈ శోధనకు మనం వెళ్ళినప్పుడు లోకం అనుభవించకుండా ఉండేటట్లుగా ఉండమని చెప్తున్న మాటను మనం వ్యతిరేకంగా ఎలా చేస్తున్నాం తెలుసుకుందాం. నెంబర్ 1, ఈ లోకంలో సంతోషం పోగొట్టకూడదు, దేవుని సన్నిధిని కూడా పోగొట్టుకోకూడదు. ఎనీబడి ఇస్ దేర్? ఈ లోకంలో సంతోషం కలిగించేది ఏది పోగొట్టుకోము, దేవుని పద్ధతిలో దేవుని సన్నిధిని కూడా పోగొట్టుకోము. ఉదాహరణకి ఒక మాట చెప్పిన, చాలామంది ఏం చేస్తారంటే ఈ లోకంలో సంతోషం ఎక్కడుంటుంది? మొదటిగా ఈ లాక్డౌన్ పీరియడ్లో మనందరికీ చాలా హ్యాపీని ఇచ్చేటువంటిది సినిమా. తప్పులేదు, చూడండి సినిమా చూడండి. సినిమా చూసేటప్పుడు మనకు ఉండేటువంటి ఒకే ఆలోచన ఏంటి చెప్పండి? అంటే అది చూడాలి, పక్కన మరేది కూడా పోగొట్టుకోకూడదు. బ్యాలెన్స్. 11 నుంచి 12 ప్రార్థన, రెడీగా ఉండండి, అందరూ వచ్చండి, పుస్తకాలు తెచ్చుకోండి, బైబిల్ తెచ్చుకోండి, రాసుకోండి, నోట్స్ కరెక్ట్ ఉందా చూడండి, అన్నయ్య కొంచెం స్పీడ్గా చెప్పేస్తాడు, జాగ్రత్తగా చూసుకోండి, మళ్ళీ మనం వెనక్కి రాదు మనం అనుకోండి, జాగ్రత్తగా చూసేయడం. 12 నుంచి 1 గంట చెప్పండి, మళ్ళీ రాత్రి అంతా మళ్ళీ ఇప్పుడు నీకు గుర్తొస్తుంది, ఇది అనుభవించాలి, అది అనుభవించాలి, డన్. 2 పిక్నిక్లు. ఇప్పుడంటే పోయిందిలే, ఇంకా మరి దారి లేదు, మళ్ళీ వచ్చి తెరిచిన తర్వాత ఏమవుతుందో తెలియదు. కానీ పిక్నిక్స్, ఇటువైపు పిక్నిక్ అయిపోవాలి, అటువైపు ప్రార్థన అయిపోవాలి, అటువైపు లోకము అనుభవించేయాలి. ఏంట్రా అంటే నేను అడిగాను, మన పిల్లలు పిక్నిక్కి వెళ్తున్నామంటే ఎక్కడికమ్మా ఏంటంటే యేసురాజు గార్డెన్సా, ఇటు యేసుబాబు గార్డెన్ కూడా కట్టారు ఇటు మనవాళ్ళు అంటే ఉంది, అక్కడ చాలా బాగుంటుంది, అంత స్పిరిచువల్గా ఉంటుంది అన్నప్పుడే నువ్వు అర్థం అవ్వాలి. నీ సంఘం స్పిరిచువల్ లేకపోతే ఎక్కడికో వెళ్తుంది, నీ ఇంట్లో లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటావు, సరుకులు నీ ఇంట్లో లేకపోతే కొట్టుకెళ్ళి తెచ్చుకుంటావు, నీ దగ్గర అది లేకపోతే నువ్వు అక్కడ యేసురాజు గార్డెన్స్కి వెళ్ళి తెచ్చుకుంటావు, లేకపోతే ఇంకెక్కడికో పిక్నిక్ బీచ్కో లేకపోతే జూకో లేకపోతే కొండ మీదకో ఎక్కడికో పోయి తెచ్చుకుంటావు. సరే మంచిది. ఈ పిక్నిక్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అంత్యాక్షరి ఆడుకున్నారంట. ఏం అంత్యాక్షరి? అక్కడ సినిమా పాటలు, ఇక్కడ బైబిల్ పాటలు, ఆత్మీయ పాటలు. మనకు తెలుసు, మనకు వచ్చినవి అవే కదా, అవునా? అవే వచ్చా, ఇంకేమి రావా? పుస్తకం చూడకుండా పట్టుమని పాడలేం మనం, పుట్ట క్రైస్తవులమే. ఆ పురాతనమైన వాళ్ళు చదువులేదు కానీ కళ్ళు మూసుకొని ధారాళంగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఒక్కొక్క దానిలో 6-8 చరణాలు. ఇప్పుడు చరణాలన్నీ మూడే సింపుల్, స్వీట్, మెలోడియస్. అప్పట్లో పెద్ద రాగాలు, కాంబోజీ రాగం, శంకరాభరణం, అది అంత రాగాల్లో పాడితే పాట పాడుతుంటే అర్థం అవ్వనోడు కూడా ఏంట్రా పాడుతుందని విని అర్థం చేసుకునేవాడు. అలా ఉండేది ఆ సాహిత్యం. ఇప్పుడు సాహిత్యం అంతా కూడా సుఖమైన సాహిత్యం. పిక్నిక్లోకి వెళ్ళి అంత్యాక్షరి, పిక్నిక్లోకి వెళ్ళి జల్దీ 5, పిక్నిక్లో పక్కనేమో ముక్కలాట, పిక్నిక్లో పక్కేమో మొక్కాట. ఇయ్యేగా మనకి. నెక్స్ట్ పార్టీలు, బర్త్డే పార్టీలు. క్రిస్టియన్స్ చేసినంత బర్త్డే పార్టీలు ఇంకెవరూ చేయరు. ఈ బర్త్డే పార్టీకి ముఖ్య అతిథి దైవ సేవకులు, రెవరెండ్ డాక్టర్ సో XYZ. దాని ఇదో నేను నాలంటోడు ఎవడన్నా పైచ్యం ఎక్కువైపోయి ఇలాంటి పిచ్చి పనులు చేయొచ్చా అని అడిగితే, మా పాస్టర్ గారు రారు కానీ మీరు వచ్చేయండి. ఇంకో పాస్టర్ ఒకటి రెడీగా ఉంటాడు. సబ్స్టిట్యూషన్ ఎప్పుడూ ఒకటి ఉంటుంది మనకి. సో ఆ సబ్స్టిట్యూషన్ వాళ్ళని పిలుచుకోవటం, మళ్ళీ మనం ఆనందించాల్సినవన్నీ ఆనందించాడు. కేక్ కొయ్యాలా, అయ్యంటాయి పుసు నొక్కుతారు కదా అవి పొగలో, దూది కాదు ఎవరు లిక్విడ్, అవన్నీ పోసుకోవాలా. నువ్వు క్యాండిల్స్ కత్తిరించేటప్పుడు ఊది నీ దీపం వెలిగించుకోమని దేవుడు చెప్తే నువ్వు ఆర్పుకునేటప్పుడు చప్పట్లు కొట్టాలా, అందరూ పాటలు పాడాలి, హ్యాపీ బర్త్డే టు యూ అంటే దానికి ఏదో ఆత్మలో పరలోకపు దూతల శబ్దాలు వింటున్నట్లు, నువ్వు ప్రభువుని చూస్తున్నట్టు నీ ముఖం వెలిగిపోవడం. దానికేమో 10,000-10,000 రూపాయలు డబ్బులు పెట్టి వీడియో షూటింగులు, ఫోటోలు, తళుకులు, బెళుకులు, డ్రెస్సులు, యూనిఫామ్లు, తిండి తిప్పలు. ఏంటి పరిస్థితి అంతా అనుభవిస్తున్నాడు. రైట్. నెక్స్ట్ సెలబ్రేషన్స్. ఏ సెలబ్రేషన్స్ ఆపేసావు నువ్వు? ఏది ఆపవు. అన్ని సెలబ్రేషన్స్ నీకు నచ్చినట్టు నువ్వు చేసుకుంటానే ఉంటావు. ఈ సెలబ్రేషన్స్లో రకరకాల సెలబ్రేషన్స్. ఏంటి? నీ బర్త్డే ఒక సెలబ్రేషను, నీ యానివర్సరీ ఒక సెలబ్రేషను, నీ ఇంట్లో మొన్న ఒక ఆవిడ చెప్పింది, మేము ఇంట్లో దిగి 4 ఏళ్ళు అయ్యిందండి, అందుకని ఇవాళ ప్రార్థన పెట్టుకుందాం అనుకున్నాను. ఏంటి హౌస్ ఓపెనింగ్ కూడా యానివర్సరీ చేస్తావా అంటే ఏదో ఒకటి చెయ్యాలంతే. ఏమంటే
ఏదో సందర్భం బెదరు అందరినీ పిలిచి కాస్త 4 మాటలు వినిపిద్దామని. నిజంగా చెప్పమ్మా అన్నానంటే, అదే బ్రదర్, అంతకంటే ఏం లేదు బ్రదర్, నిజంగా చెప్పమ్మా. అదే బ్రదర్, మీరు ఎన్నిసార్లు అడుగుతారేటండి? అర్థం చేసుకోరు మీరు. నాకు అర్థం అవ్వలేదా? మళ్ళీ చెప్పు, నిజంగా చెప్పు. నలుగురిని పిలిచి సువార్త అందించడానికైనా నీ ఇష్టం, నిజంగా చెప్పు. మనవాడు నిజంగా చెప్పాను. ఒక 20 సార్లు అడిగితే, సిగ్గు లేనోడిని కాబట్టి 20 సార్లు అడిగితే అప్పుడు ఏమందో తెలుసా? ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటే బ్లెస్సింగ్ కదేటి బ్రదరు. అది సంగతి. 20 మందిని పేరు సువార్త చెప్పడం, తిండి పెట్టడం, ఇవన్నీ ఏంటి చెప్పు? ఒకవైపు నీ గొప్పతనం అయిపోవాలి. ఏంటి? లోక సంబంధమైన ఘనత మర్యాద పొందియాలి. ఆత్మ ఏం తెలియనట్టు యాసలు వేసేయాల. వెనక బ్యాక్గ్రౌండ్లో నీకు ఉండేటువంటి థాట్ అంతా ఏంటి? ఈ ప్రార్థన పెట్టుకుంటే శుభం జరుగుద్ది, ప్రార్థన పెట్టుకుంటే మంచి జరుగుద్ది, ఇంట్లో సేవకులు వచ్చి ప్రార్థన చేస్తే మంచి జరుగుద్ది, 10 మంది వచ్చి చెయ్యి గడిగితే మంచి జరుగుద్ది. అమ్మా, ఎర్రోడు నేను కాదు. నీ హృదయం ఎలాంటిదో ఆయనకు తెలుసు. ఆయన చెప్తాడు, మాకు అర్థం అవ్వుద్ది. పెచ్చోళ్ళని చేయమాకండి, రాలేదని నిందలేయమాకండి. నువ్వు చేసే పని తప్పుడు పని. తప్పుడు పనికి నేను వదిలి నా విట్నెస్ ఎందుకు ఇవ్వాలి నీకు? నా సాక్ష్యం ఎందుకు నీకు అక్కడ పెట్టి దేవుని సన్నిధిలో నువ్వు పోగొట్టుకుని నేను పోగొట్టుకుని నా హృదయం ఏమో నీ గురించి తప్పుడు ఆలోచన చేసి ఈ చెడ్డ పాపాలన్నీ నాకెందుకు, నన్ను వదిలేంట్రో బాబు అని అంటే, బెదర మా ఇంటికి రారు, బెదర మా ఇంటికి రారు. ఎందుకు రావాలి? నీ మోటో సరిగ్గా లేనప్పుడు, నీ ఇంటెన్షన్ సరిగ్గా లేనప్పుడు, నీ అంతరింద్రియాల మధ్య దేవుని యొక్క ఉద్దేశం సరిగ్గా లేనప్పుడు నిన్ను చేయించడం కంటే నీకు చేయకుండా ఉంచడం నాకు ధర్మం. ప్రభువు నన్ను ఏ రోజు దాని విషయంలో స్థిరపడగడు. శిక్ష నువ్వు వస్తావు, జాగ్రత్త జాగ్రత్త. ఇవన్నీ ఏంటో తెలుసా? పండగలు ఒకటి ఉండిపోయాయి మనకి సెలబ్రేషన్స్లో. ఏంటి పండగలు? క్రిస్మస్ పండగ, ఈస్టర్ పండగ, దేవునికి స్తోత్రం. లాక్డౌన్ ఇలాగ 25 కూడా కొట్టింది అనుకోండి ఒక టైంలో. సూపర్. ఇంకందరూ హాయిగా ఉంటాం మనం. ₹1 ఖర్చు ఉండదు. ₹1 ఏంటి ఏడు చెత్తరేడు. ఇప్పుడు తెగ ప్రార్థనలు మొదలెట్టారో, ప్రభు కొనుక్కోలేదు ఏంటి బంగారం అని అక్షయ తృతీయకి. ఈ కాలాలు ఎప్పుడైనా ఉంటాయమ్మా. బంగారం రేటు పెరుగుద్దంట. అభిజ్ఞ చెప్పాడంట కదా, మొన్న మాట్లాడుకుంటే మా కింద వాకింగ్లో అంటున్నారు, అభిజ్ఞ చెప్పాడు బంగారం పెరుగుద్దంట, వెంటనే కొనేను. అభిజ్ఞ ఏంటి? అభిజ్ఞ ఉన్న పరలోకం దిగాడా? ఆడు ఎవడో కొరగాడు, ఆడికి ఏదో బుర్రతో దేవునికి సంబంధించిన జ్ఞానం కాదు, దయ్య జ్ఞానం. లోక సంబంధమైన దయ్యంతో ఉండేటువంటి జ్ఞానం చెప్తాడు. దయ్యానికే ఫ్యూచర్ కొంత తెలుసు కదా, మాట్లాడతాడు. దేవునికి విషయం బైబిల్ తెలుస్తుంది, నీకేం అర్థం కావట్లే. వెండి బంగారంలోనూ ముత్యాలతో నువ్వు అలంకరించుకోవద్దురా బాబు అని నీకు హెచ్చరిక చేస్తాడు. నీకు అర్థం కాని అభిజ్ఞ మాటలు ఎందుకు అర్థమైనాయి? మన జనకుడు ఆవిడ అనమాట. ఎవడో అపవాది. అందుకు 6 లక్షణాలు వింటున్నాం. దేవుని సంగతులు వినండి, దేవుని మాటను అర్థం చేసుకోండి, దేవుని కొరకు బ్రతకండి. అనుభవిస్తున్న నువ్వు అనుభవించకుండా ఉండేటట్లుగా నీ హృదయాన్ని, నీ శరీరాన్ని సాధకం చేసుకో. అలాంటి జ్ఞానేంద్రియాలు తెచ్చుకో. అలాగ బ్రతకడానికి ఇష్టపడు. ఆ రకంగా దైవికమైన పద్ధతి కొరకు నువ్వు సిద్ధపడటానికి ప్రయత్నించేయి. ఎంతసేపు పండగలు. రైట్. రెండో విషయంకి వస్తాను. ఈ లోకంలో ఐశ్వర్యాలు, సుఖాలు పోగొట్టుకోకూడదు. అట్ ద సేమ్ టైం దేవుడిని పోగొట్టుకోకూడదు. ఇందాక నేను చెప్పిన విషయం గుర్తుందా? అన్నీ దేని వెనకాతలు తిరుగుతున్నాయి? ఇవన్నీ దేవుడి చుట్టూ తిరుగుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం దేవుని సన్నిధిలో కూడా వాటిలోనే అనుభవించి ఆనందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏంటి? ఐశ్వర్యాలు, సుఖాలు పోగొట్టుకోకూడదు. ఎట్ ద సేమ్ టైం గాడ్ని కూడా పోగొట్టుకోకూడదు. ఇక్కడే చాలామంది రకరకాల పరిస్థితుల్లో మనం చేస్తున్న మోసం ఉంది. ఏంటంటే ఉదాహరణకి ఈ ఐశ్వర్యాలు, సుఖాలు, లోక సంబంధమైన ఏవి తెచ్చుకున్నా దానికి దేవుడిని లింక్ పెడుతూ ఉంటాం. లింక్ ఎలాగో చెప్తా. నేను ఒక సంఘంలోకి వెళ్ళాను. అప్పటికి నేను సేవకుని కాదు. ఆ ప్రదేశంలోకి వెళ్ళేటప్పుడు ప్రారంభ ప్రార్థన, ఇనీషియల్ ప్రార్థన అయిపోయింది. తర్వాత పాటలు పాడారు. స్పెషల్ సాంగ్స్ అయిపోయాయి. వర్డ్ రీడింగ్ అయిపోయింది. టెస్ట్ మనీస్ 4-5 చెప్పారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ఇది ప్రత్యేకమైన కానుకలు అని అనౌన్స్ చేశారు. వాక్యం చెప్పలే ఇంకప్పటికి. ప్రత్యేకమైన కానుకలు ఇవ్వబడతాయని ఎత్తుతారని. ప్రత్యేకమైన కానుకలని వాళ్ళు పేర్లు చదివారంటే వీళ్ళు ఆల్రెడీ ముందే మేము ఇది ఇస్తాం, మమ్మల్ని పిలుచుకోండి అని చెప్పినట్టున్నారు వాళ్ళు. వీళ్ళు అక్కడ ఒక ప్రిసైడింగ్ అధికారి ఎవరు ఉంటారో ఆ వ్యక్తి చెప్తున్నాడు, ఏమనండి ఇప్పుడు పలానా బ్రదర్ గారు వస్తారు అని అంటే ఆ పిల్లోడిని ఎత్తుకుని భార్య భర్త ఇద్దరు మంచి పట్టు చీరలో సూటు బూట్ వేసుకుని డైరెక్ట్గా వచ్చేసారు. వచ్చి అక్కడ నుంచోగానే పాస్టర్ గారి దగ్గర ఉండే అసిస్టెంట్ ప్లేట్ పట్టుకుని వచ్చాడు. ఆ ట్రే అక్కడ రాగానే ఆ ట్రేలో వాళ్ళు ఆ పిల్లోడి చేత కానుక వేయించారు, నిలబడ్డారు. ఏంట్రా బాబు ఏం చెప్తారు ఇప్పుడు స్పెషల్ కానుక అన్నారని తింటుంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మరి పిల్లవాడికి 1 year అయిపోయిందండి, సాయంత్రం అందరూ కూడా ప్రార్థనకు వచ్చేయమని చెప్తూ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత కానుక మేము వేసాము అని చెప్పారు. వెరీ గుడ్, చాలా మంచిది. వాళ్ళు ఇచ్చారు, కానుక ఇచ్చారు. పిల్లోడికి తెలుసో తెలియదో కానీ ఆ వయసులో 1 year వాడికి ఏం తెలుస్తుందండి? అది తీసుకోవడం తప్ప ఎవడం తెలుస్తుందా? ఏదో ఆడి చేతుల నుంచి అటు పెట్టించారు, సంతోషం అయిపోయింది. పాస్టర్ గారు వచ్చారు, ఒక చిన్న ప్రార్థన వాళ్ళ కోసం, చిన్నదేం కాదు గట్టిగా ప్రార్థనే చేశారు. చేశాక వాళ్ళు దీవించారు, వెళ్ళిపోయారు. అలాగ ఒక 5 ఇచ్చారు. తర్వాత ప్రత్యేకమైన పాట.
తర్వాత మిషనరీ ఆఫరింగ్, ఆ తర్వాత వాక్యం, ఆ తర్వాత సంఘ కానుకలు, ఆ తర్వాత లాస్ట్లో మరి దేనికో ఆఫరింగ్ ఇస్తారు ఆ రోజు ఎవరికో. సరే, ఇవన్నీ చూశాను నేను. అప్పుడు నాకు అర్థమైంది, ఈ లోక సంబంధమైన ఐశ్వర్యపు సంబంధమైన పద్ధతులు ఏవైతే మనం పొందుకుంటామో, పొందుకున్న దానికి కృతజ్ఞతా కానుక అని కొంత పడేసి ఇచ్చేసి దేవుని సన్నిధిని కూడా సంపాదించేసుకోవాలి, దేవుని దగ్గర ఉండేటువంటి మిగిలిన ఏవి కూడా అందేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం వీటిని కూడా నేను ఇక్కడ దేవునికి కానుక ఇవ్వటం ద్వారా నువ్వు చేస్తున్న చర్యను తప్పు పట్టట్లా, చేస్తున్న చర్య వెనక నీ అంతరంగం ఉద్దేశం స్థిరంగా ఉందో లేదో చూసుకో. మేక్ సీరియస్. నువ్వు ఎవరిని మోసం చేయడానికి కాదు, నిన్ను నువ్వు మోసం చేసుకోకు. నువ్వు 10 మందిని మోసం చేయొచ్చు, పాస్టర్లో మోసం చేయొచ్చు, దేవుడిని మోసం చేయలేవు. జాగ్రత్త. ఎందుకంటే అనుభవిస్తున్న నువ్వు దాన్ని దాటి బ్రతకడం నేర్చుకో, అది ఇంపార్టెంట్, రైట్? ఇంకో మాట చెప్తాను మీకు. ఇలాంటి సందర్భాల్లో సుఖాలు, చాలా రకాల సుఖాలను కూడా మనం పోగొట్టుకోవడానికి విలాసవంతమైన ఖరీదవంతమైనటువంటి పద్ధతుల్లో చాలా చాలా అలంకరణలు ఇవేవి కూడా మనం తగ్గిపోం. చాలా హ్యాపీగా అనుభవిస్తాం, దేవుని సన్నిధిని కూడా అనుభవిస్తాం. నేను మీకు దీనికి కాంట్రాస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక సహోదరుడి ఇంటికి వెళ్ళినప్పుడు, హీజ్ అన్ స్టీల్ ప్లాంట్, బిలాయికి సంబంధించిన బిలాయ్ స్టీల్ ప్లాంట్ అంటే మన స్టీల్ ప్లాంట్కి 2 రెట్లు ఉంటుంది, అంత పెద్దది. ఆ బిలాయ్ స్టీల్ ప్లాంట్లో ఒక డీజీఎం స్థాయి అధికారి ఇంట్లో నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన నేను చూశాను. ఆ మొత్తం ఇల్లంతా ఎలా ఉందంటే కంపెనీ క్వార్టరు, ఎవ్రీథింగ్ ఇస్ అప్ టు ద మార్క్, పక్కా చక్కగా డీసెంట్గా మంచి పెద్ద పెద్దవి అన్నీ నీట్గా ఉన్నాయండి. అతను వెళ్ళిపోయేటప్పుడు, ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు నాకు ఫోన్ చేశాడు. సార్ అన్న, నేను వెళ్ళిపోతున్నాను నా హోమ్ కంపెనీకి, ఒకసారి ఇంటికి వస్తావు ఏంటి తమ్ముడు అని పిలిచాడు. పిలిస్తే వెళ్ళి సార్ మేమన్నా హెల్ప్ చేయాలా, సామాన్లు ఏ ఒక్కర్లేదన్నా అందరూ ఉన్నారు అని చెప్పేసి చిన్న ప్రార్థన చేయన్నాడు. ఈజ్ అ క్రిస్టియన్, నేను అందుకు చెప్తున్నాను. సో ప్రార్థన చేద్దామని ఇంట్లోకి వెళ్ళేటప్పటికి సామాన్లు లేవు. ఏంటి సామాన్లు వెళ్ళిపోయి ఉంటాయి, బిలాయి అయింది, వెళ్ళిపోయి ఉంటాడు. అందుకని నేను ఇంకేం మాట్లాడకుండా ఏవో చిన్న చిన్న సామాన్లు కొన్ని ఉంటే మామూలుగా ప్రార్థన చేసుకున్నాం, చిన్న వాక్యం చెప్పాను. వాళ్ళు చాలా సంతోషించారు. వీ హ్యావ్ సమ్ లంచ్ తిన్నాం. అయిపోయిన తర్వాత ఆయన అడిగాను, సార్ ఎప్పుడు పంపించారు సామాన్లు అని. అంటే పంపించడం ఏంటన్నా, ఇదిగో ఇప్పుడు వెళ్తాం, వాళ్ళు నా కార్లో నేను వెళ్తాను, వాళ్ళు వెహికల్ వెనకతలు వస్తుంది అన్నాడు. ఏవి సార్ సామాన్లు, లారీ ఇంకేమి ఎక్కించలేదని సార్. ఇవే అన్నాడు. అదేంటి సార్, నేను ఇంతకుముందు చూసినప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా అని. అంటే అమ్మేసాం కదా నాన్న అన్నాడు. బహుశా అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఫ్రెష్ కొత్త కొనుక్కుందాం అనుకుంటున్నాడు అనుకుని నేను అనుకుంటుంటే అలా ఆవిడ వచ్చింది, ఏమండి అలా సగం చెప్పి వదిలేకండి, ఆయన డౌట్ క్లియర్ అవ్వలేదు, నాకు అర్థమవుతుంది. ఏనన్నా నీకు ఇంకా క్లారిటీ అవ్వరాదు కదా అంటే అవ్వలేదమ్మా అని అప్పుడు చెప్పాడు. అన్నీ అమ్మేసి కొంతమంది దైవ సేవకులకి, కొండల్లో పనిచేస్తున్న వాళ్ళకి, అడవుల్లో పనిచేస్తున్న వాళ్ళకి, మిషనరీస్కి పంపించేస్తామన్నాడు. ఏంటి సార్ మీరు పడుకునే మంచం రోజ్వుడ్, బ్లాక్ రోజ్వుడ్తో చేసినటువంటి మంచం, ఒరిజినల్గా అది బిగించడానికే మేము 10 మంది కుస్తీలు పడితే కానీ దానికి దూరం ఎత్తలేకపోయాం, అలాంటి మంచాలు అమ్మేశారండి. అదేంటన్నా అమ్మేశాం కదా. ఏంటి సార్ ఇలా అమ్మేశారు, మీ స్టేటస్కి మీకు అంటే ఏది సరిపోద్ది, ఏం పర్లేదు, చెక్కల మీద పడుకోమంటున్నారు కదా వయసు పెరిగిపోయిన తర్వాత, అందుకనే అన్ని తీసి పడేసాను, అన్ని ఇచ్చేసి మినిస్ట్రీకి ఇచ్చేసాను. నాకు అసలు మతిపోయింది. ఆ మంచం ఎంత కమ్మాడో చెప్తే మీరు షాక్ అయిపోతారు. 1 lakh 16 ఏళ్ళ, ఇంచుమించు 20 ఏళ్ల క్రితం, 22 ఏళ్ళ క్రితం ₹1,00,000 మంచం అమ్మాడు. అతను ఎలాంటి ధనవంతుడో చూసుకోండి ఒకసారి. అన్ని వస్తువులు అమ్మేసి అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న ఏ కొనుక్కుందాం లేనా అవసరతలకు చిన్న ఫ్రిడ్జ్ ఉండి సరిపోద్ది, అందుకని అన్నీ అమ్మేసి మిషనరీస్ పరిచర్యకు నేను అప్పగించాను అన్నాడు. ఇప్పుడు చెప్పండి, అనుభవిస్తున్నాడేమో అనుభవించట్లేదన్నట్టు బతుకుతున్నాడు. అంటే అది ఇప్పుడు మనం ఏంటి, ఇది సరిపోవట్లేదు, ఇంకొంచెం పెద్దది తెచ్చుకుందాం, కొంచెం కూడా పెయిన్ తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. మా అమ్మలారా తరులారా దండం మీకు. ప్రతి దానిలో ఇంకొంచెం సొఫిస్టికేటెడ్, ఇంకొంచెం సౌకర్యంగా, ఇంకొంచెం సుఖంగా ఏం పట్టుకెళ్ళిపోతాం, అనుభవిద్దాం. ఇది ఈ మధ్యకాలం సిద్ధాంతం. ఏం పట్టుకెళ్ళకో, ఇక్కడ బాగా అనుభవించు, అక్కడ నరకంలో ఏగుదు. కానీ చిన్నప్పుడు మనకు తెలియకుండా చెప్పిన విషయం ఏంటి తెలుసా, నరకం ఎలా ఉంటుందంటే పకోడీ లేపేటప్పుడు ఇలాగ ఏపుతారని చూపించేవారు. బజ్జీలు ఏగుతున్నట్టు ఏపుతామంటే అప్పట్లో మనకు చిన్న వయసులో చిన్న కళ్ళు, చిన్న ఊహ. పెద్ద పకోడీ బండి దగ్గరికి వెళ్తే పెద్ద బాణ పెట్టి, పెద్ద ఇది పెట్టి, కళాయి పెట్టి దానిలో చెప్తుంటే ఇంత పెద్ద కళాయిలో ఇన్ని ఏపుతున్నాడు అంటే నరకంలో అలాగే ఉంటుంది అని ఊరు. వెంటనే అమ్మ నాయన నరకంలో ఇలా ఏగుతామని. ఇప్పుడు ఇక్కడ సుఖపడు, అక్కడ ఏడుద్ది. కానీ లాజర్ సంగతి తెలుసు కదా, ఇక్కడ కష్టపడ్డాడు, అక్కడ సుఖపడ్డాడు. ధనవంతుడి సంగతి ఇక్కడ సుఖపడ్డాడు, రేపు అక్కడ ఏడుస్తాడు. ఇదే సిచ్యువేషన్. ఈయనవు అర్థం అవ్వదు, చెప్పిన నామవు, అనుభవిస్తున్నవాడు ఇంకా అనుభవించేటట్లు నీ తరాన్ని అనుభవిస్తున్నాడు. నీ తరాన్ని దేవుణ్ణి అనుభవించేలాగా తయారు చేయి.
దేవుడు కనీసం నీ యందు ఆనందిస్తాడు, నీ ద్వారా నీ తరాన్ని సంతోషంగా దీవించడానికి ఇష్టపడతాడు. యాకోబు తను పోరాడింది తన్ను ఆశీర్వదించమంటే తన కోసం కాదు, తన జనరేషన్స్ని ఆశీర్వదించమని, తన జనాంగాన్ని నువ్వు ఇశ్రాయేలు పక్షంగా దేశంగా చేస్తానన్నావు, దానిని చేయించాను. నా పేరును మార్చడానికి గురించి తన తిప్పల పడలా, యాకోబు అనే పేరు మార్చుకోవడానికి ఇష్టపడలా, తన జనాంగానికి ఆ పేరు పెట్టాలనేలాగా విశ్వాసం కొరకు ఎదురు చూశాడు. అందుకు కదూ అతనికి ఈరోజు కూడా మనం ఇశ్రాయేలీయులని పిలుచుకుంటూ ఇశ్రాయేలీయులకు సంబంధించిన ఆత్మీయులుగా మనం మారాలంటే అది కారవాల్సింది. అబ్రహాం దగ్గర ఉంటే హెబ్రీలో అందరూ హెబ్రీ జాతి అని పిలుచుకునేవాడు. ఇజ్రాయేల్ ద్వారా కదా మనం చుట్టారకాన్ని దేవునితో సంబంధాన్ని తెచ్చుకున్నది. అందుకోసం తర్వాత మూడవది ఏంటంటే ఈ లోక సంబంధమైనటువంటి ఘనతలు చాలామంది చేస్తూ ఉంటారు. ఏంటి ఆ ఘనత అనేది ఒకసారి చూసుకోవాలి. ఈ లోక సంబంధమైనటువంటి ఘనత విషయంలో కూడా ఏమాత్రం తగ్గరు. పెద్ద గొప్ప ఆహ్వానాలకి ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఈ లోకంలో ఉండేటువంటి మనము అనుభవిస్తున్నవి ఏవి కూడా పరలోకానికి సంబంధించినవి కావు. నమూనా, ఇట్స్ అన్ ఎగ్జాంపుల్, ఇట్స్ అన్ ఐడిల్, ఇట్స్ అన్ షాడో అనుకోవాలి. ఏంటో చెప్తాను. ఈ లోకంలో మనం అనుభవిస్తున్నటువంటి విషయాలలో మనం గొప్ప గొప్పోళ్ళగా పెద్ద పెద్దోళ్ళగా ఘనత పొందేటువంటి విషయాల్లో మొట్టమొదటిది ఏంటి వస్తుంది? బట్ట, క్లాత్ వస్తుంది. ఒకసారి ఒక మ్యారేజ్లో నన్ను ఆయన బతికినాడు, ఏంటంటే పాస్ గారు మీరు సఫారీ సూట్ వేసుకోవాలండి అని. తమ్ముడు, నేను మినిస్ట్రీకి వచ్చేటప్పుడు రంగు బట్ట వేసుకున్నందుకు ఒక చోట ఒక్క విశ్వాసిని పోగొట్టుకుంటే మా అన్నయ్య నాకు చాలా చక్కటి పాఠం నేర్పాడు. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఇంకా పనులు చేయదలుచుకోలేదు, నేను తీసేసాను, వదిలేసాను. అంటే పోనీ మేము బ్లేజర్ కొంటాం, అది వేసుకోండి అన్నాడు. నువ్వేం కొనమాకు, నాకు చల్లేదు, నేను వేసుకోను, వద్దు అన్నాను. కావాలంటే చెప్పు, పైజమా లాల్చీ వేసుకొస్తాను, పంచి కట్టుకోమంటే అది కూడా నేర్చుకుంటాను, కట్టుకొస్తాను. అది ఎందుకంటే అందరూ చేసే పనికి గొప్పగా కాకుండా నన్ను వేరేగా చూస్తారు కాబట్టి వస్తాను, అంతేగాని ఇలాంటి పనులు చేయను, అది మన దేశానికి కూడా ఉపయోగపడేది అన్న. అయితే ఈరోజు మన బట్టల్లో కొంచెం మార్పు వచ్చింది. సుఖాన్ని ఎత్తుక్కోవటం నేర్చుకున్నాం. ఖద్దరు, పాలిస్టర్ నుంచి ఖద్దరు నుంచి ఇప్పుడు లెనిన్ ఫ్యాబ్రిక్ స్టార్ట్ అయింది. అంతా లెనిన్ ప్యాంటు, అది ఒంటి మీద వేసుకున్నట్టే ఉండదు, తేలిగ్గా ఉంటుంది. మీకు సన్నని నారబట్టలు ఉన్నాయి చూసావా, అయ్యి ఇప్పుడు కాలం అంటే ఆ బైబిల్ కాలమే నడుస్తుంది ఇప్పుడు, మళ్ళీ అంటే పోయే కాలం అంటే దగ్గరికి వస్తుంది కదా, భూమి ఇలా తిరిగి ఇలా గాలి వస్తుందని, ప్రపంచంలో పాతదే మళ్ళీ కొత్త వస్తుందని, ఇదే మళ్ళీ ఇప్పుడు వచ్చింది సన్నని బట్టలు. మంచి సూట్లు, బూట్లు, పట్టు చీరలు, డ్రెస్సులు, ఏం తగ్గుతున్నాం చెప్పండి ఇప్పుడు. ఏది తగ్గనో మంచి మేకప్స్తో మంచి ఘనతగా కనపడేలాగా ఆ రిచ్నెస్, ఆ రిచ్ టోన్ని బాడీ మీదకి తెచ్చుకోవడానికి చాలా తిప్పబడుతున్నాం. మంచిదే. ఆహ్వానం, బాగా ఆహ్వానం చేయాలి. మొన్న ఒక పాస్టర్ గారు చాలా దుఃఖపడుతూ నాకు చెప్పాడు, అయ్యగారు ఎంత అవమానం చేశారంటే అక్కడ పిలిచినట్టే పిలిచి చాలా ఇలా చేశారండి, అలా చేశారండి ఆయన సార్. సరేలే, నేను బాధపడ్డాను. తర్వాత సరేలే, దైవ సేవకుడిని గౌరవించడం మర్యాద అనుకుంటాం, కానీ కొన్నిసార్లు అలా అవమానపరచబడటం ద్వారా మనం దేవునిలో బలపరచబడతాం అనే విషయం వాళ్ళకి అర్థం కాదు. దేవుడు నిన్ను గణపరుస్తా అన్నాడు, కానీ ప్రజల మధ్య నువ్వు ఘనత కోరుకోవద్దు అన్నాడు కదా, దేవుడు ఇస్తే తీసుకో తప్ప నువ్వు కోరుకోవద్దు అన్నాడు కదా అని నా నోట్లో ఇప్పుడు అయ్యి ఉండవు కాబట్టి అయ్యే చెప్పా, ఏమున్నాయి అయ్యే ఇస్తాను, నా దగ్గర తిట్టేస్తాను, అయిపోయింది. తర్వాత ఈ లోకంలో ఒక ఘనత పొందాలి అని నువ్వు అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక పెద్ద ఆఫీసర్ అండి, నువ్వు చర్చిలోకి వస్తున్నావు, వెంటనే పాస్టర్ గారు పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యగారు రండి అని చెప్పి కార్ డోర్ తీసేవాళ్ళు ఉన్నారు కొంతమంది, వచ్చి మిమ్మల్ని లోపలికి సాదరంగా ఆహ్వానం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వెరీ గుడ్. ఒక సందర్భంలో ఈ విషయాన్ని ఒక సేవకుడు, పెద్ద దైవజనుడు, నన్ను సరిగ్గా గౌరవించలేదని హోటల్ రూమ్లోకి వెళ్ళిపోతే అతను తీసుకురమ్మని నన్ను పంపారు. నువ్వు వెళ్ళరా బాబు, నువ్వు వెళ్తే ఆడు వస్తాడు, లేకపోతే రాడు, ఆడు మొహం ఎత్తిపెట్టి వెళ్ళిపోయాడు రండి అని అంటే వెళ్ళి ఏంటి బ్రదర్ ఏంటి సంగతి అంటే, ఏంటంటే అసలు పిలిచిన వాళ్ళు మర్యాద చేయడం తెలియదండి మీకు, ఆ టూట్ అనేది ఇష్టం వచ్చినట్టు ఇచ్చిపోయారు. అరే బాబు, నేను కమిటీ మెంబర్ని గట్రా కాదు, నీ తర్వాత మాట్లాడాల్సింది నేనే, నువ్వు మాట్లాడతావు, నన్ను మాట్లాడమంటావు, తేల్చుకోవడానికి వచ్చానన్న. అవునా సార్ అన్నాడు. లే పద బయలుదేరి, ఏంటి యాషాలు ఇక్కడ, పద వెళ్ళిపోదాం అని చెప్పి తీసుకొచ్చాను. వచ్చేటోడికి ఆయన దాంట్లో ఒక మాట చెప్పాను, ఏంటంటే పాస్టర్ గారు మిమ్మల్ని గౌరవించలేదని మీరు బాధపడుతున్నారు, నేను గౌరవించేలాగా ఒక చిన్న పని చెప్తాను వాళ్ళకి, అది చేస్తారు, మీరు ఇష్టమైతే చెప్పండి. ఏం బ్రదరు అన్నాడు. ఏం లేదండి, ఆయన బాధ అంతా ఏంటంటే సేవకులను మర్యాద చేయాలి, సేవకులను గణపరచాలి, సేవకులకు తిండి పెట్టాలా, సేవకులకి చచ్చిపోతున్నాడు. ఏసన్న గారు వాళ్ళు శిష్యుడు అంట, నేర్చుకున్నదంతా అదే అనమాట, ఎంతసేపు సేవకుడు. నేను ఆ మాట అనడానికి కూడా ధైర్యం చేస్తున్నాను, ఎందుకంటే వీళ్ళు తిండికి పుట్టిన సేవకులు, దేవుని కొరకు తయారైన సేవకులు కాదు. ఆయన నీతిమంతుడు, వీళ్ళే దరిద్రులు తయారయ్యారు. సరే, మొత్తానికి ఆయనతో వివాదం కాదు, కానీ ఓ పని చేయండి, నేను ఆ సెక్రటరీ గారు ఒక ఆయన పక్కన ఉంటే ఆయన పిలిచారు, ఆయన ఇటు రాను వచ్చాడు. అయ్యగారు మీ ఊర్లో గాడిదలు ఉన్నాయి ఏంటి సార్ అన్న. ఏంటి సార్ అన్న, నువ్వు వినది రైటరా బాబు, గాడిదలు ఉన్నాయా అంటే ఆ చివరైతే ఉంటాయి సార్, ఆ వీధికి ఆ చివరికి వెళ్ళిపోతే ఆ బయట కొన్ని ఉంటాయి సార్. నిజంగానా? ఉంటాయి సార్. దయచేసి
మేము ఒక అరగంట ఇంకో 2-3 స్పెషల్ పాటలు పాడించు. ఒక గాడిదని ఎత్తుకురా, దాన్ని తోలుకొచ్చేయాలి, పరిగెత్తుకుంటే వెళ్ళి ఎవరైనా 2 సైకిల్ వేసి తోలుకుంటూ వచ్చేస్తే, లేదా రిక్షా ఆటో ఏదో ఒకటి ఎక్కి తీసుకురా. ఒక గాడిదని తీసుకొచ్చి సరిగ్గా మీ అయ్యగారు, ఈ రెవరెండ్ డాక్టర్ అని పేర్లు అయితే లేవు కానీ బ్రదర్ ఉన్నాడు కదా, ఈ బ్రదర్ అయ్యగారు, ఆ బ్రదర్ గారు అక్కడికి వచ్చేటప్పుడు ఆ గాడిదనెట్టు పెట్టి గాడిద మీద ఈ నెక్కిచ్చు, ఈ అయ్యగారిని ఎక్కిచ్చు. ఇప్పుడు నేను చెప్తాను, అయ్యగారిని ఎక్కిచ్చి అందరినీ పాట పాడమను. ఏది నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నదని పాట పాడతాను చూడు, అలాగా గాడిద మీద మహారాజు వచ్చుచున్నాడు అనేటట్టు పాడమను. ఈ అయ్యగారిని గాడిద మీద తీసుకెళ్దాం. పాస్ గారు ఓకేనా అన్నాడు. ఒక్క నిమిషానికి మనోడు చెమటలెక్కిపోయి, బ్రదరు మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమైందా, దైవసేవకుడికి మీరు అలా చేయొచ్చా అన్నాడు. మరి యేసుప్రభుని చేస్తే ఘనత అన్నారు, నీకు చేస్తే అవమానమా? సిగ్గు నీకు ఉండాలయా. నీ రాజు గాడిదని ఎక్కెళ్ళాడు, నువ్వేమో పనోడివి, దాసుడివి. నువ్వు ఎలా ఉండాలని నీకు బైబిల్ చెప్తుంటే నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు చూసుకో ఒకసారి. ఈ గాడిదని ఎక్కించి తీసుకెళ్తే తప్ప నీలాంటి జనాలకి సిగ్గు రాదు. ఏదో కార్లు తీసుకెళ్ళి స్టేజ్ పక్కకు కార్లు ఎట్టి దింపితే నీకు అలవాటు అయిపోతే ఈ రోగమే వస్తుంది నీకు. ఎవడరా నీకు బాక్యం చెప్పడానికి పిలిచింది, ఆడికి బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదని తిట్టాను. అన్నిటికీ నాకన్నా వయసులో పెద్దోడు, నేను వయసులో చిన్న నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను అవతలవాడు ఆత్మలో తప్పు చేస్తే దైవావేశం కలిగిన ప్రతి లేఖనాన్ని ఖండించడానికి, గద్దించడానికి, హెచ్చరించడానికి, బుద్ధి చెప్పడానికి అధికారం ఉంది. అంతేగాని దైవసేవకుని ఏమీ అనకూడదని ఎవడు చెప్పాడు? ఎక్కడుంది బైబిల్లో? సో ఖచ్చితంగా ఆ విషయాన్ని హెచ్చరించాల్సిన దగ్గర హెచ్చరించాల్సి, అంటే ఆత్మతో చేయాల్సిన విషయాలకి, శరీరంతో చేయాల్సిన విషయాలకి వివేచన లేదు నీకు. వాక్యం నువ్వు చదవో ఈనవో వస్తావు మందిరానికి, వేషం వేసుకుంటావు, అందుకే మరి నీకు అర్థం అవ్వదు. సో మొత్తానికి ఎప్పుడైతే ఈ మాట చెప్పానో జడిచిపోయాడండి. స్టేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్పాను, నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావనంటే చేతులు దండం పెట్టేశాడు. ఫాస్టర్ గారు నా మనసు సరిగా లేదు, మీరు చెప్పినటువంటి ఉపమానానికి నేను చచ్చిపోయాను, నన్ను క్షమించండి. ఈరోజు నేను దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటాను, రేపు నేను ప్రభుత్వం అయితే మాట్లాడతాను, ఇవాళ మీరే తీసుకోండి అన్నాడు. చక్కగా ఆయన గంట నా గంట 2 గంటలు నేను వాక్యం చెప్పి వచ్చాను. అర్థం ఏంటంటే, నేను గొప్పోడిని, నేను మంచి పని చేశాను చెప్పట్లా, నేను దుఃఖపడుతున్నాను. ఆ సేవకుడికి అంత రీతిగా మాట్లాడకపోతే మరి అతను మారుమనసు వచ్చేవాడు కాదు. మరి గాడిదేగా మాట్లాడితే కదా బిలాంకి బుద్ధి వచ్చింది. మరి ఇక్కడ ఇంకో గాడిద తీసుకురాకపోతే ఎక్కడ వస్తుంది బుద్ధి? అలాగే ఒక అధికారి, నువ్వు లోకానికి అధికారి కానీ చర్చికి అధికారివి కాదుగా, నీకు కూడా ఇలాంటి ట్రీట్మెంట్ మొదలుపెట్టావు అనుకో, ప్రతి చర్చికి ఒక గాడిదని తీసుకెళ్ళి గాడిదని కట్టేసి అక్కడ ఉంచి దాన్ని మేపి, అవసరమైతే నేనే జీతం ఇచ్చి డబ్బులు ఇచ్చి ఒక మనిషిని పెట్టి, ఆ గాడిద మీద వచ్చిన పెద్దోడు కల్లా ఆ గేటు దగ్గర నుంచి చర్చిలో గాడిదకి తీసుకొస్తే నీకు ఎలా ఉండొచ్చు? అంటే ఈ లోకపు అవమానం వేరని నీకు తెలుసు, దేవుని పద్ధతిలో లోకపు యొక్క పద్ధతి వేరని నీకెందుకు తెలీదు? తెలివైనోడు రా బాబు నువ్వు, అందరికి తెలుసు. కాకపోతే మనం అదే ఆ వాక్యం ఈరోజు నువ్వు నేర్చుకుంటున్నావు. మరికొంతమంది విషయాలలో చూస్తే లోక సంబంధమైన అంచనాలు, ఆస్తులను బట్టి మనుషులకు ఇచ్చేటువంటి నెక్స్ట్ జనరేషన్కి నువ్వు ఇవ్వాలనుకునేటువంటి క్రమం, ఇది ఇంకా దారుణమైన విషయం. ఎందుకు ఈ విషయంలో మనం ఈ తప్పును చేస్తున్నామనంటే, మనందరం కూడా మోసం చేస్తున్నామే. ఈ విషయాల నుంచి మనం పూర్తిగా బయటకు రావాలి ప్రియులరా. ఏం జరుగుద్దో ఒక మాట చేస్తా. ఈ లోకంలో మనుషులను బట్టి నువ్వు వేసేటువంటి అంచనా అంటే, వాళ్ళు ఇచ్చిన కార్లు, వాళ్ళకు ఉన్నటువంటి బిల్డింగ్సు, మరి వాళ్ళకు ఉన్నటువంటి బిరుదులు, వీటిని బట్టి నువ్వు నెక్స్ట్ జనరేషన్కి నువ్వు ఇంకేదైనా పాస్ ఓవర్ చేయాలనుకుంటే, ఇవ్వాలి అనుకుంటే అది చాలా మోసం కదా. ఇదే కదా మనం అనుభవించాలనుకుంటున్నదంతా. ఏంటి? లోకమును అనుభవించిన వారు దాన్ని అమితముగా అనుభవించినట్లుగా ఉండాలి అనేది మనకు బైబిల్ ఖచ్చితమైన హెచ్చరిక ఇస్తుంది. కాబట్టి ఆ హెచ్చరికకు తగ్గట్టుగా మనం జీవిస్తున్నామో లేదో పరీక్షించుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇకపోతే 5వ విషయం, ఇక్కడ నేను కొంచెం గట్టిగా నొక్కి చెప్తాను, దయచేసి మీరు ఎవరు ఫీల్ అవ్వద్దు. ఫీల్ అవ్వాల్సిన సమయం కాబట్టి ఫీల్ అవ్వినా మంచిదే. వెరీ గుడ్. ఏంటంటే, ఈ లోకంలో ఉండే చాలా విషయాలలో మనిషి శోధించబడేటప్పుడు తప్పుని తప్పుగా ఎంచుకోలేకపోవటం. యు నో వాట్ ఇట్ ఈస్, యు నో యు ఆర్ నాట్ సపోజ్ టు డూ దట్, బట్ యూ విల్ డూ ఇట్. ఎందుకు చేస్తావు? అదే ఆ శోధన అనే విషయం దగ్గర మనం దాన్ని మర్చిపోయి దానిలోనికి ప్రతిసారి ఇరుక్కుపోతూ ఉంటున్నాం. మనుషులు చేసేటువంటి పని. ఇక్కడ చాలామంది విలాసవంతమైనటువంటి వివాహాలు, విందులు, కార్యక్రమాలలో అనుభవిస్తున్న నువ్వు అనుభవించకుండా బతకాలి అని అంటే నువ్వు చేయలేకపోతున్నావు. నాకు ఒక బ్రదర్ ఫోన్ చేశాడండి. ఫోన్ చేసి, అన్నయ్య దేవుని మహాకృపను బట్టి రేపు ఆదివారం నా పెళ్ళాను. ఆదివారం పెళ్ళా? అవునరా, మరి అలా అవుద్దా అన్న అంటే, అవుతుందన్న. ఎలాగనంటే, డేట్ ఎందుకన్నా మళ్ళీ మార్చుకోవటం ఇవన్నీ ఎందుకు, ఒకవేళ అన్నీ బాగున్నాయి అనుకోండి, కొద్ది రోజుల తర్వాత మనం రిసెప్షన్ ఇచ్చి కావాల్సిన వాళ్ళందరినీ పిలుచుకుందాం. ఇప్పుడు అనుకో ఎక్కువ వద్దంటున్నారు కదా, ప్రతిసారి ఇప్పుడు పెళ్ళి వాయిదా అన్నాం అనుకోండి, అమ్మాయి లైఫ్లో
పెళ్లి ముహూర్తం పెట్టాక వాయిదా అయిపోయింది, అనుకున్నాక వాయిదా అయిపోయింది, ఇలాంటివి ఉంటాయి కదా. మా అయ్యగారికి చెప్పాం, అయ్యగారు పర్లేదు రండి, ఇటు ఒక 5 అటు 5 రండి, దూరంగా ఉండి పెళ్లి చేసుకుందాం అన్నారు. అయిపోయింది పెళ్ళి, ఆదివారం మ్యారేజ్ అయిపోయింది లాస్ట్ సండే. ఇలాంటి సందర్భాలలో ఒక్కొక్క కార్యక్రమం సమాధానంగా జరగాలి అని అంటే చాలా దాదాపు అసాధ్యం, ఇలాంటి లాక్డౌన్లు ఉంటే తప్ప. లేకపోతే దీన్ని కూడా దాటి ఇంకే రకంగా చేయాలనే విషయంలో మనం తగ్గమండి. దానికి భక్తి వాడతాం, ప్రార్థన వాడతాం, ఉపవాసం వాడతాం. ఆ ఉపవాసంతో ప్రార్థన చేసి నేను సాధించానని సాక్ష్యం కూడా వాడతాం. అబ్బో, మన వేషాలకు తక్కువేం లేదు. మంచిది, దేవుడే వెనకాతల మోటివ్ అంతా దేవుడే. దేవుడనే పేరుతో అనుభవిస్తూ దైవుని సంగతులను ఒకవైపు ఆత్మీయతగా కనపడాలి, ఇటు లోకం కూడా అనుభవించాలి. అవి నేను చెప్తున్న విషయం. 5వ విషయం చెప్పేది ఏంటంటే, పిల్లలు ఎంత దరిద్రంగా తయారయ్యారంటే ఒక విషయం చెప్తాను. చిన్నప్పుడు పిల్లోడు పుట్టాడు, మంచిది పుట్టాడు. పిల్లోడు పుట్టిన వెంటనే పెద్దోళ్ళందరూ వచ్చారు. బాబు బాగున్నాడా? బాగున్నాడా. పాప బాగుందా? బాగుంది. నార్మల్ డెలివరీ? కుట్లా? నార్మల్ డెలివరీ. అబ్బా, అదృష్టం అండి, దేవుని స్తోత్రం. పిల్లోడు ఎలాగున్నాడు? అంత ఆరోగ్యంగా ఉన్నాడు. వెరీ గుడ్, చాలా బాగున్నారు. రైట్. కావులు వచ్చినాయా? వచ్చేయండి, ఎండలో పెట్టాం, మందులు వేసాం, థెరపీ అయిపోయింది. ఓకే, గుడ్, ఫైన్, మంచిది. ఇక వెంటనే స్నానం ఎప్పుడు? ఏ స్నానం? పురుటి స్నానం. పిల్లోడు స్నానం రోజు అవుతుందిలేండి. పురుటి స్నానం. స్నానం ఎప్పుడు? 21వ రోజు. 21వ రోజు లెక్క ఏంటి నీకు? లోకము అనుభవించాలి, అటు అనుభవించాలి. దండం పెడుతున్న క్రైస్తవులారా, మీకోసమే ఈ మాటలో సిగ్గైనా తెచ్చుకోండి. వాక్యమును బట్టి అనుభవిస్తున్న నువ్వు ఏం అనుభవించకూడదో నేర్చుకో. లోకంనైనను, లోకంలో ఉన్నవాటినైనను అని చెప్తున్నా దానివైపు తిరగమాక. ఇది దరిద్రమైన అలవాటు. సరే, 21వ రోజు ఎవరెవరిని పిలవాలి? దానికో లిస్టు. మొత్తం వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ వీళ్ళందరూ క్రిస్తానులే. ఈ క్రిస్తాన్ బ్యాచ్ అంతా ఏడవుతుంది. ఏడైపోయి మళ్ళీ దీనికి పాటలు, దాని పేరేమో స్నానం అయిపోయింది. తిండి తింటమేగా మెయిన్. దానికి ఒక చిన్న ప్రార్థన ముందు, దానికి వెనక ఒక ప్రార్థన పెట్టేసి ఈయన థ్యాంక్స్ గివింగ్, ఈయన కృతజ్ఞతలు చెప్తారు, ఏదో చెప్తారు, సాక్ష్యాలు అయిపోయింది. బారసాల, 3వ నెల బారసాల. ఉయ్యాల అయిపోతే ఎలాగా? ఈ రకమైన ఎలాగా అని ప్రశ్నించేదంతా క్రైస్తవులే. చూసుకోండి. ఇంకా విధంగా చెప్పాలంటే మిమ్మల్ని నడిపించే పాస్టర్లు కూడా ఇలాంటివి అటెండ్ చేస్తున్నారు. ఒకవేళ చేయకపోతే నాలాంటి దరిద్రుని పక్కకు పెట్టి మీకు కావాల్సిన దరిద్రులను ఎత్తుకొచ్చి వాళ్ళతో ఈ కార్యక్రమాలు జరిపించుకోండి. ఎందుకంటే మా పాస్టర్ గారు ఇలాంటివి నచ్చలేండి. మా పాస్టర్ గారికి ఇలాంటివి నచ్చలేనటువంటి ఆ పాస్టర్ ఏమనాలా? లేదమ్మా, ఈ బైబిల్లో ఉన్నాయి, యేసుప్రభుకి మరి ఎందరో సున్నతి చేశారు, మరి దేవుని మందిరంలో తీసుకొచ్చారు. వీడికి ఎక్కడ కావాల్సిన బైబిల్ అడి దొరికేస్తుంటుంది. ఎవడికి నచ్చింది అడి ఎత్తుకోవటమే. లోకాన్ని అనుభవిస్తున్న మీరు ఎలా ఉండాలని బైబిల్ చెప్తుంది. మాదిరి ఏది? దేవునికి మహిమ ఏది? ఆత్మీయత ఏంటి? లోకం ఏంటి? లౌకిక ఆనందాలు పొందుకోవటం ఏంటి? వీటిని మార్పు తెచ్చుకోకపోతే ఎలా? ఇక్కడ కదా మనం నేర్చుకోవాల్సిన విషయం చాలా ప్రమాదకరమైనది ఇక్కడ దాగుంది. ఇంకొక విషయం చెప్పాలి. ఇక్కడ ఆ పిల్లోడు ఉయ్యాలేశారు, నామకరణం పెట్టేశారు. నెక్స్ట్ పిల్లోడు పెద్దోడు అయిపోయాడు, పిల్ల పెద్ద అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఓణీల పండుగ. ఓణీల పండుగ. ఎవరికి ఓణీల పండుగ? ఎవరికి? ఇది మా కులాచారం అండి. క్రైస్తవుడు కులం ఉంటుందా? ఓకే, ఇది మరి తప్పదండి, అందరూ వేస్తారు కదండి, మరి మేము అందరికి వేయించుకున్నాం కదండి, మరి ఆ పెద్దానికి వేసాం, చిన్నదానికి అయిపోతే బాగోదు కదండి, ఆ 3వ దానికి వేయాలి కదండి. కదండే, మమ్మల్ని ఒప్పిస్తున్నావా? లేక నువ్వు ఒప్పుకున్నానని మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా? లేకపోతే దీన్ని నోరు పూసుకో, మేము చేసుకుంటాం, మేము ఇలాగే ఉంటాం, మేము మారమని చెప్పమంటున్నావా? ఏదో మొత్తానికి అల్టిమేట్గా నువ్వు ఆ పద్ధతి అయితే చేసేస్తావు. ఓకే, ఫైన్, చెయ్యి. ఓణీల పండుగ, దీనికి పెద్ద గ్రాండ్గా. ఇక నెక్స్ట్ ఏంటి? సాప్ పండుగ. చాప. ఏంటి సాప్ పండుగ? అదే పుష్పవతి రజస్వల ఆహ్వానం, పెద్ద బోర్డు, దానికి ఒక కటౌటు, దానికి ఒక ఇన్విటేషను, దానికేమో నగర యువతులు ఖమ్మం వలె చెక్కబడి ఉన్నారట. ఓరు నాయన, వాక్యాన్ని ఎక్కడ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టించేస్తున్నాడు ఈ పాస్టర్. నిజంగా నరకొద్దు. ఏంటి పనులంటే అసలు వాక్యమును పూర్తి స్థాయి వ్యతిరేకత అనమాట. చాలా ప్రమాదం. ఇలాంటి వ్యక్తులు మిమ్మల్ని నడిపించే వారికి మీరు చేరితే ఆత్మ నరకానికి కాక ఎక్కడికి వెళ్తాయండి? కడవరి కాలపు సంఘంలో ఉన్నాం. ప్రతి మాటను విచారించాలి, ప్రతి మాటను వివేచించాలి, ఆ మాటలు ఆ ప్రకారం ఉన్నాయో లేదో పరీక్షించాలి. వాక్యాన్ని బట్టి నువ్వు సిద్ధపడకపోతే ఎలా? ఈ కంబముల వలె చెక్కబడి ఉన్నారంట. స్త్రీల గురించి చెప్పిన మాట అంటది. యెరూషలేము కుమార్తెల గురించి మాట్లాడిన మాటల్ని ఎవరికి దేనికి అప్లై అవ్వంటే వాడేసుకుంటున్నాడు. సరే, మంచిది, చెయ్యి. ఇక నెక్స్ట్ దానికి పెద్ద మోసం అదొకటి. ఆ నెక్స్ట్ తర్వాత ఏంటి? మరి పెళ్ళి కదా. పెళ్ళి అనగానే ఫస్ట్ నీకు ఇంకా ఆర్భటం చెప్పక్కర్లేదులే. ఏంటి? పిప్పి అయ్యి ఉండాలంట. ఎందుకయ్యా అవన్నీ అని అడిగితే అదేంటండి కళ్యాణపు శబ్దాలు అంటే అవే కదండి, అందరికీ తెలియాలి కదండి అని. అందరికీ తెలియాల్సింది నీ గుణశీలం, నీ మ్యూజిక్ బ్యాండ్ కాదు. ఏంటో మనుషులందరూ. సరే, విపరీతమైన ఖర్చు పెట్టాడు, విపరీతమైన సంపాదనకు దాన్ని ఎంత సంపాదించిందంతా అప్పు చేసి పప్పుకులాగా
మొత్తానికి అంతా హడావుడి చేసేసి ఏం సంపాదించుకున్నారో బాబు అంటే అల్టిమేట్గా మొత్తానికి గ్రాండ్గా పెళ్ళి అయ్యింది, మంచి భోజనాలు అయ్యాయి, పెద్ద స్టేజ్ అయ్యాయి, ఏసీ కళ్యాణ మండపం, జనాలు బాగా వచ్చారు, బొచ్చుడు పాస్టర్ని స్టేజ్ మీద ఎక్కించాడు, ప్రభువుకు బదులు పాస్టర్ని కనపరిచాడు, మొత్తానికి ఏదో అయ్యింది పెళ్ళి, బ్రహ్మాండంగా అయ్యింది అని పేరు. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంక మరి మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈలోపు పాపగారు కడుపు అయిన వెంటనే శ్రీమంతం. ఏం మంతం? శ్రీమంతం. మీకల్లా ఒక్కటే తక్కువ అవుతుంది. ఏంటో తెలుసా? మంత్రోచ్చారణ, వేద మంత్రాల ఉచ్చారణ ఒకటే తక్కువైపోతుంది. మామిడాకులు వేసుకున్నావు, పసుపు వేసుకున్నావు, కుంకం వేసుకున్నావు, గాజులు వేసుకున్నావు, సెలవుడు ఎత్తుకున్నావు, మరి ఇంకా దానిలో లడ్డూలు పెట్టుకున్నావు, ఆకు ఒక్క పళ్ళు తెచ్చుకున్నావు, పువ్వులు పెట్టుకున్నావు, గంధం రాసుకున్నావు. నీకేం తేడా? ఇది ఒకటే కదా, పెట్టు, పర్లేదు పెట్టు. ఒక అయ్యగారు పంతులు గారిని తీసుకొస్తే ఆయన కూడా 4 వేద మంత్రాలు చదివేస్తాడు, అది కూడా పెట్టేసుకో, ఎవడొద్దన్నాడు? దీనికి మధ్యలో పాస్టర్ను పక్కన. ముత్తైదువులు అంటే ఎవరో తెలుసా? పాస్టర్ గారి భార్యలు ముత్తైదువులు. మా అమ్మని అందుకే దూరంగా పెట్టాను. అమ్మ నువ్వు ఎక్కడ నాకన్నా ముందు మా అమ్మే బాబు నువ్వు వెళ్ళు నా దగ్గర నన్ను పిలవమాకంటది. ఏమనండి, ఎందుకంటే ముత్తైదువులు అంటే వీళ్ళేం ముత్తైదువులు అమ్మ నాకు తెలియదు. క్రైస్తవ ముత్తైదువులను తయారు చేసింది ఎవరు? మనమేగా. దానిలోంచి బయటికి రాక, దీనిలోంచి కొత్తగా వెళ్ళక ఏది అనుభవిస్తున్నావు, ఏది అనుభవించకూడదు. ఇవి కాక గృహప్రవేశాలు, ఇవి కాక పుట్టినరోజులు, ఇవి కాక యానివర్సరీలు, ఇవి కాక తద్దినాలు, జ్ఞాపకార్థ కూటాలు, ఇవి కాక మరి గుడ్ ఫ్రైడే ధ్యానాలు, అటు వెనకాతల భోజనాలు, ఇంట్లో కూడిక భోజనాలు. ఏంట్రా బాబు అల్టిమేట్గా క్రైస్తవ సంఘంలో అంటే ఏవి చెయ్యకూడదని ప్రభు కోరుకున్నాడో అవి చేయటం. వీటన్నిటినీ ఒక పక్క పెట్టుకుని ప్రభు కోరుకున్నది ఏంటో తెలుసా? మీ ఇంట్లో పగటి విందేనను రాత్రి విందేనను అని లోకస్వార్తలో చెప్తాడు. ఎవరిని పిలవాలంటే అంగహీనుల్ని పిలవాలి, బేదలను పిలవాలి, దిక్కులేని వారిని పిలవాలి, ఏ ప్రదేశంలో తిరిగి నీకు ప్రత్యుపకారం చేయలేని వాళ్ళని పిలవాలి. కానీ ఇక్కడ అంతా రివర్స్. ఏంటి బాధ అంతా నాది? ద ఓన్లీ వన్ థింగ్ ఈజ్, నీ జీవితంలో ఏది చెయ్యకూడదని లోక సంబంధమైన పద్ధతుల నుంచి నువ్వు ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటే దానిని నువ్వు కోరుకుంటున్నావే. లోకము అనుభవించేయాలి, ఆత్మీయత కనపడిపోవాలి, లోకంలో ఘనత పొందేయాలి, సంఘంలో ఘనత గుర్తింపు పొందేయాలి, లోకంలో మనుషులందరి దగ్గర కూడా మంచోడు అనిపించేసుకోవాలి, సంఘంలో నీ అంతటోడు లేడు అనిపించేసుకోవాలి. ఇటు పదవులు, ఇటు అధికారాలు, ఇటు బలము, ఇటు శక్తి, ఇంకా నేను ఇదే చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. ఈ లోకపు పద్ధతుల్లో మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా లోకము అనుభవిస్తున్నావు, దేవుడిని అనుభవించాలనుకుంటున్నావు. 2 పడవల మీద ఒక వ్యక్తి ప్రయాణం జరగదు. 2 రకాల లక్షణాలతో నీ ఆత్మీయతను ముందుకు వెళ్ళటం కుదరదు. ఈ రాత్రి ప్రభుని హెచ్చరిస్తూ ఉంటే ఈ లక్షణాల్లో నుంచి నువ్వు బయటకు రావడానికి ప్రయత్నించేద్దామా? ఈ మోసంలో నుంచి పూర్తిగా బయటకు రావడానికి ప్రయత్నించేద్దామా? ఈ లక్షణాలలో నీ హృదయంలో ఈ పార్టీకి ఉన్నటువంటి లక్షణాలను నువ్వు సరిచేసుకోకపోతే ఇక ఎప్పటికీ కూడా ఈ పరిస్థితుల నుంచి నువ్వు బయటకు రాలేవు అనే విషయం మరొకసారి ఈ రాత్రికాల సమయం నిన్ను హెచ్చరికగా చెప్తూ ఉన్నాడు దేవుడు, గమనించు. ఎందుకనంటే ఈ లోకంలో ఉండే ప్రతి సందర్భంలో కూడా చాలా సందర్భాలు చాలా అనుభవించుతున్న మనము లీస్ట్ చేయమని దాని అర్థం. అంటే అతి తక్కువలో క్రమంలో పూర్తిగా తక్కువ స్థాయిలో నీ ఆత్మీయతను కనపరుచుకునే పనికి నువ్వు తయారు చేసుకో బాబు అని బైబిల్ చెప్తే దీనికి రిఫర్స్లో పనిచేస్తున్నామ్మా. పాయింట్ అర్థమైంది కదా? దీనిలో నుంచి దానిలోకి రావాలి. వదిలేయండి, ఇది వాష్ చేసుకోండి, ఇది కడుక్కోండి, లేకపోతే క్రమం కాదు అక్రమం అని బైబిల్ చెప్తుంది. ఈ అక్రమంలో నుంచి బయటకు రాకపోతే దేవుని శిక్ష, దేవుని ఉగ్రత మన మీద ఉంటుంది. దీనిలో నుంచి పూర్తి స్థాయి క్రమంలోకి మనం నడిపించబట్టడానికి ప్రభు సహాయం అడుగుదాం. మరి ప్రభు మనల్ని సంపూర్ణతలోకి నడిపించడానికి ఆయనతో పాటు ఒక తీర్మానం చేసుకుందామా? ఇక్కడ ఆపుతున్నాను. ప్రభు చిత్తమైతే వచ్చే వారం మనం మాట్లాడుకుందాం. ఈ వచ్చే వారానికి ఒకవేళ లాక్డౌన్ తీస్తే అది కూడా అందరూ దేవుని యొక్క అనుమతి ప్రభుత్వం ద్వారా వస్తుంది కాబట్టి రాజు యొక్క అధికారాన్ని ధిక్కరం చేయకుండా ఆ క్రమాన్ని బట్టి మనం గుంపుగా కూడుకోవచ్చు లేదో అనేది వచ్చే వారం మనకు తెలుస్తుంది. దాని ప్రకారం మనం కూడుకోవటానికి ప్రయత్నించేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, ఘనమైన దేవుడా, నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయం మమ్మల్ని హెచ్చరిస్తున్న నీ ప్రేమకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా బలహీనతలు మాకు గుర్తు తిరుగుతున్నాం. ఈ బలహీనతల నుంచి బయటకు రావాలని మేము ఆశపడుతున్నాం. కానీ చాలా సందర్భాలలో లోకాన్ని అనుభవిస్తున్న మేము ఇంకేది తక్కువైపోయిందో అది దేవుని దగ్గర తెచ్చుకుందామని ప్రయత్నం చేస్తున్నాం. ఇది మా ద్వారా నెక్స్ట్ జనరేషన్కి వెళ్తుంది అనేది ఆత్మీయత కన్నా లోకానుసారమైన పరిస్థితులకు వెళ్తున్నాయి అనేది ఇప్పుడు మాకు అర్థమవుతుంది. ఇప్పుడు మేము నేర్చుకునే విషయాలలో ఈ శోధనలో మేమున్నాం. దీని నుంచి దాటి బయటకు వచ్చి క్రీస్తు కొరకు బ్రతకడం మాకు నేర్పించండి అయ్యా. మేము కేకలు వేసుకుని అరుచుకుని గద్దించుకునే సమయం కాదు. కూర్చుని గుణపరుచుకుని బుద్ధి తెచ్చుకుని పశ్చాత్తాపడి లోతైన మారుమనసు పొంది
లాక్డౌన్ తెరిచిన వెంటనే ప్రజల సమూహంలోకి మేము వచ్చినప్పుడు మా ఆత్మీయత అనేకులకు క్రీస్తుని అనుభవించిన వారంగా, అనేకులకి క్రీస్తుని చూపించే వారంగా బ్రతకడం, మార్పు చెందటం, మారు మనస్సుకు తగిన క్రియలు ఫలాలు ఫలించటం, అలాంటి అద్భుతాల మధ్య సమాధానార్థమైన జీవితాన్ని జీవించటం, అలాంటి పద్ధతిలోనికి మమ్మల్ని నడిపించండి. నీ క్రమంలోనికి మమ్మల్ని స్థిరపరచండి. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించమని చెప్పిన ప్రార్థన ఈరోజు మేము చేసుకోవాల్సిన అవసరం మాకు కనపడుతుంది ప్రభువా. ఇది లోకాన్ని అనుభవిస్తున్న మా శోధన. దీనిలో మేము అనుభవిస్తున్న వారు ఇది మాది కాదని అమితముగా కాక అనే అనుభవానికి వచ్చి సంపూర్ణతలోకి నడిచినట్లు నీవే సహాయం చేసి మమ్మల్ని బడిపించమని, మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టు ఒక స్థలము లేదని చెప్పిన మాటను మేము గుర్తుపెట్టుకుంటూ అనుభవిస్తున్న మేము ఇది మాది కాదు అనే జ్ఞానంతో, ఆత్మతో, పరలోక సంబంధమైన దర్శనంతో ఈ భూమి మీద ప్రతిదానిని మేము వినియోగించి ఉపయోగించి నీకు నీ మహిమ పరచడానికి సిద్ధపరచమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, పరలోకపు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం నీ ముందు తరలించిన స్థానిక సంఘానికిని, ఈ కరోనా వ్యాధిగ్రస్తులుగా బాధపడుతున్న బిడ్డలకును, వాటి నుంచి విడుదల పొందిన వారి స్వస్థతలకును, అలాగే వాటి కొరకు నిరంతరము పనిచేస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మెడికల్, టెక్నికల్ అండ్ నాన్ క్లినికల్ స్టాఫ్ అంతటి కొరకును, ఆయా ప్రదేశాలలో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారుల కొరకును సదాకాలము తోడేయండి, నీ కాపుదలతో బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. మేమందరం క్షేమంగా ఉన్నాం, మీరు క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను. ఆయా సందర్భాలను బట్టి, ఫోన్ కాల్స్ని బట్టి మిమ్మల్ని అందరినీ చూడగలగటానికి దేవుడిసిన కృపను బట్టి వందనాలు. త్వరలో మనందరం కలుసుకుందాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.